ధూమపానం చంపుతుంది. కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. బీ సేఫ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. సురక్షితంగా ఉండండి, మద్యం సేవించి వాహనం నడపకండి. డ్రగ్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. డ్రగ్స్ వాడకం ఆరోగ్యానికి హానికరం. మాస్టర్ గారు, ఏంటి మాస్టర్ అలా చూస్తున్నారు? నేనెవరో తెలియట్లేదా? ఓ నువ్వా? అయితే నన్ను మర్చిపోలేదు. ఏంటి ఇక్కడ? అయ్యా, మీ డ్యూటీ అయ్యాక రిటైర్ అయ్యి ఊరికి వెళ్ళాక నేను స్టేషన్ నుండి బండి తీసుకుని ఇక్కడికి వచ్చేసాను. ఇదే మన బండి. గుడికేనా? లేదు లేదు, ఓసారి వెళ్ళి పరమేశ్వర్ని కలవాలి. ఏ పరమేశ్వరు? అదే మా స్నేహితుడున్నాడు కదా. ఓ ఆ పరమేశ్వరా? అవును, ఆయన్నే. రిటైర్ అయిపోయాక ఆయనతో పాటు నేను బిజినెస్ లో పార్ట్నర్ అయ్యాను. ఈ కాయగూరలన్నీ మొత్తం తోటలోంచి కొనుక్కొని హోల్సేల్ గా అమ్మే బిజినెస్. అవును, అందుకే ఆ పని మీదే నేను అప్పుడప్పుడు ఇక్కడికి రావాల్సి వస్తుంది. బిజినెస్ లో మంచి లాభం వస్తుందయ్యా? సరే రండి, నేను తీసుకెళ్తానయ్యా. దొంగ వెదవా, నాతో నువ్వు అబద్ధం చెప్తావా? పట్టుకొని కట్టేంటి రావండి. ఏం చెయ్యకపోతే వాడు బాగుపడ్డు. వాణ్ణి అరే, ఎవరొచ్చారు ఇక్కడికి? మాస్టర్ గారా? రండి రండి, లోపలికి వెళ్దాం. పద. మీరు లోపలికి వెళ్ళండి, వీడి సంగతి చూసొస్తాను. ఏంటి ఇక్కడ సమస్య? సమస్య తోటలో కొబ్బరి బొండాలు కొట్టేసి అమ్మేశాడు ఈ వెధవ. పర్వాలేదులే, ఈసారికి వాడిని క్షమించేసేయ్. మాస్టర్ గారు, వీడి గురించి మీకు తెలీదు. చెప్పేది విను, ఈసారికి వాడిని వదిలేవయ్యా. పోరా పో, మీరు రండి వెళ్దాం. రండన్నయ్యా, ఈయన మీ గురించి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. మీకు 100 ఏళ్ళు. అలాగా? ముందు మాస్టర్ గారికి కాఫీ ఇవ్వవే. గణేష్ ఇంకా బెంగళూరులోనే ఉన్నాడా? అవునన్నయ్య, అక్కడే చదువు పూర్తయ్యాక షేర్ మార్కెట్ బిజినెస్ చేస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రయోజనం లేదు. మీరు ముందు కాఫీ తాగండి. వల్లి, మాస్టర్ గారి కోసం మధ్యాహ్నానికి కోడికూర తయారు చేయి, సరేనా? అలాంటిదేం వద్దు. మధ్యాహ్నం లోపే బయలుదేరిపోదామని నేను ఇక్కడికి వచ్చాను. ఈ రోజేనా? అవును, ఈ రోజులోగా మీరు డబ్బులు రెడీ చేస్తానని పోయినసారి వచ్చినప్పుడు మీరు నాతో చెప్పారు కదా. ఏమైంది? చెప్పింది నిజమే, కానీ ఈసారి ఎటువంటి కారణాలు చెప్పకండి. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోతుంది. పెద్దమ్మాయికి చాలా సంబంధాలు వస్తున్నాయి. పోయినసారి వచ్చినప్పుడే నేను మీకు చెప్పాను కదా. మీ కష్టం నాకు అర్థమవుతుంది మాస్టర్ గారు, కానీ ఈ సంవత్సరం భయంకరమైన గాలి తుఫాను వచ్చి తోటంతా నాశనం అయిపోయిందయ్యా. వ్యాపారం ఇప్పుడు పూర్తిగా నష్టాల్లో ఉందయ్యా. లాభంలో వాటా అడగటం లేదు, ముందుగా పెట్టిన డబ్బుల్ని ఇవ్వమని అడుగుతున్నానంతే. మీరు కూడా దానికి ఒప్పుకున్నారు కదా. అర్థం చేసుకోండి మాస్టారు, ఇప్పుడు వెంటనే డబ్బులిచ్చే పరిస్థితిలో నేను లేను. 1000, 10,000 అయితే పర్వాలేదు, 10 లక్షల రూపాయలు కదా. ఇలా చెప్పడం సరికాదు పరమేశ్వర్. మొత్తం ఇవ్వద్దు, ఇప్పటికీ సగమైనా. ఈసారికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఏంటి పరమేశ్వర్? ఈ ఒకే ఒక్కసారికి. ఈసారి మీరు వచ్చేసరికి కరెక్ట్గా డబ్బులిచ్చేస్తాను. అయితే సరే, మళ్ళీ నన్ను ఇప్పుడు రమ్మంటావు? ఈ సంక్రాంతి తర్వాత రండి. సంక్రాంతికి ఇంకా 2 నెలలు మాత్రమే ఉన్నాయి. నన్ను నమ్మండి మాస్టర్ గారు.
ఆయన చెప్పింది మీరు నమ్మేశారా? నన్ను అడిగితే మీకు ఆ డబ్బులు ఎప్పటికే రావు. మీ ఊర్లో నుంచి ఒక బలమైన వ్యక్తిని తీసుకురండి, ధైర్యమైన ఒక మగాడిని తీసుకురండి. బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావది సుమతి. ఇప్పుడు మీరు ఒకటి 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 She is a fresh and fair land. She is a జెండా రంగులు మూడు. She is a fresh and fair land. Fresh and fair land. చేతికి వెళ్ళు ఐదు. అక్కడ పాడుతున్నది పార్వతీశం తాతయ్య. అది మొత్తం నాకు తెలుసు. ఓ, అయితే నీ దృష్టి అంతా అక్కడే ఉంది కదా. మరి ఎలా నువ్వు దీన్ని చదువుకుంటావు? ఈ పోయిట్ ఫుల్ గా నువ్వు ఈరోజు చెప్పలేదనుకో, నీ చెవులు పట్టుకుని తిప్పుతాను. కొంచెం కూడా దృష్టి పెట్టట్లేదు. చూసి సరిగా చదువు. She is a fresh and fair land. She is a rich and fair land. ఏమైంది మాలిని? మీ పెద్దన్నయ్య ఇక్కడికి వచ్చి అసలు ఏం పని చేస్తున్నారు? ఏమైంది? ఇక్కడ పెద్దవాళ్ళందరూ వాకిలి ముందు కూర్చొని అరుస్తూనే ఉన్నారు. నా చెవులు పగిలిపోతున్నాయి. అందరూ నాన్నగారి స్నేహితులు. నాన్నపోయాక పెద్దన్నయ్యే బాధ్యత తీసుకున్నాడు. బాధ్యత తీసుకోవడానికి ఇదేమైనా గుడిలో తిరణాలా? నాన్సెన్స్. నువ్వు విమలక్కకి చెప్పి అన్నయ్యకి చెప్పమని చెప్పు. ఓ, చాలాసార్లు ట్రై చేసి కూడా మీ లైన్ కలవలేదని ఇక్కడ విమల అక్క బాధపడుతున్నారు. ఇక్కడ పెద్దవాళ్ళు అరవడం వల్ల రోహన్కి ఒక పోయిటరీ కూడా చెప్పలేకపోతున్నానని అంటున్నారు. మీరొకసారి మీ అన్నయ్యతో చెప్పొచ్చు కదా. సరే చెప్తానులే. ఇంకా విమల అక్కకి కాల్ చేయమని చెప్పండి. నేను కాస్త బయటకొచ్చాను. ఏమైంది? ఎవరికి ఇవన్నీ చెప్తున్నావు? మాధవ్ అన్నయ్యకి చెప్పావంటే తెలుగు గురించి చాలా గర్వంగా ఒక గొప్ప కవిత్వమే చెప్తారు. అదే జరుగుతుంది. నువ్వు మాలినికి చెప్పి అమ్మతో చెప్పమని చెప్పు. మధ్యలో నేనేం చేస్తానురా? విమలకి నేను ఫోన్ చేస్తానులే. సరే. నేను నిన్ను పిలుద్దాం అనుకున్నాను. ఇవి తీసుకెళ్లి వాళ్ళకిచ్చేసాయి. దానికి మన మల్లన్న లేడా? తను ఆవుకి గడ్డి వేయటానికి బయటికెళ్లాడమ్మా. నేను తీసుకొని బయటికి వెళ్తే మాధవ్ గారికి నచ్చుతుందా? ఎందుకు నచ్చదు చెప్పు? ఈ పాత ఆచారాలన్నీ చూసే మనిషి కదా, అందుకే చెప్తున్నానంతే. నాన్నగారి గుణం వచ్చింది వాడొక్కడికి మాత్రమే. వాడు అమాయకుడు. అవును, ఇలా అరవడం రోజు జరుగుతుందా? అరవడమా? బయట అరుస్తున్నారు కదా. అది అరవడం కాదు, కవితలు పాడుతున్నారు. నాన్నున్నప్పటి నుంచి అందరూ ఇలాగే ఉంటారు. ఏంటి మీరే నవ్వుకుంటున్నారు? కొత్త అమ్మాయి జోకులేమన్నా చెప్తోందా? రోజూ ఇలాగే కవితలు చెప్పుకుంటూ కూర్చుంటారా అంటుంది. మా ఇల్లు నీకు బాగా నచ్చినట్టుంది. నేనడిగింది. నాకంతా అర్థమైందిలే. ఇంగ్లీష్ మీడియంలో చదివిన అమ్మాయి అయినా సరే తెలుగు కవితలను వినేటప్పుడు మనసులో తెలియని సంతోషం ఉంటుంది, అంతే కదా? అమ్మాయిలంటే ఇలాగే ఉండాలి. ఎంత ఇంగ్లీష్ చదువుకున్నా సరే తెలుగు వాళ్ళకి తెలుగులో మాట్లాడితేనే గర్వంగా ఉంటుంది. ఇక్కడ సొంత పిల్లలకు తెలుగు తెలియదని చెప్పి గొప్పగా చెప్పుకునే డాడీ మమ్మీ ఉన్న కాలమే ఇది. తెలుగు తెలిసిన వాళ్ళకి ఈ లోకంలో ఉన్న ఏ భాష అయినా వాళ్ళు చెప్పినట్టు ఎవరైనా చెప్పగలరా చెప్పండి? కానీ మిగతా భాష వాళ్ళు మనలాగే తెలుగు మాట్లాడటం తపస్సు చేసినా రాదు. అదే మన భాషకున్న గొప్పతనం. లేదు, విమలక్క ఆయనతో చెప్తున్నారు ఇక్కడ ఈ కవితల వల్ల. కవితలు మొదలుపెట్టామని చెప్పేసిందా? వాడు కొట్టును వదిలేసి పరిగెత్తుకుంటూ వస్తాడు. తెలుగు కవితలని చెప్తే చిన్నప్పటినుంచి వాడికి బాగా ఇష్టం. వాడు బాగా పాడతాడు కూడా. కానీ నీ రమేష్ నా తమ్ముడని నేను గర్వంగా చెప్పుకోవటం లేదు. కవితలు చెప్పమంటే వాడు చాలా దారుణంగా చెప్తాడు. నీకు అది నచ్చిందంటే సాయంత్రం మర్చిపోకుండా అందరినీ ఇక్కడికి రమ్మను కవితలు చెప్పడానికి. ఇప్పుడు మాధవుడు పాడాలి. అక్షరం ఏంటి? ఇదిగో పట్టుకోండి.
అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుదావల మందారవనాంతరామృత సర ప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు నాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన గుయ్యాళించి సంరంభియై. చాలా బాగుంది. ఇది రాసిందెవరు? ఆయన పెద్ద కవిలేండి. ఇది ఎంత బాగుంది అసలు. పాడిన కవితలోంచి వచ్చిన అన్ని విషయాలు నా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. మజ్జిగ గురించి చెప్పారనుకుంటాడేమో. ఏంట్రా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? మనోళ్ళని అందరూ గుంపుగా చేరి అడ్డుకుంటున్నారు. ఆయన అసలు ఏమీ చేయలేకపోతున్నారు. అక్కడ ఏదేదో జరుగుతోంది, అది కూడా మన ఇంటి దగ్గరలోనే. వీడేం మాట్లాడుతున్నాడు? అసలు మన ఇంటికి దగ్గరలో ఏం జరిగిందని చెప్తున్నాడు వీడు. వాడేం చెప్తున్నాడంటే ఈ వీధి చివర అందరూ గుంపుగా చేరి మన వాళ్ళని రాకుండా అడ్డుకుంటున్నారట. గుంపు ఎక్కువగా ఉండటం వల్ల ఆయన్ని సరిగ్గా చూడలేకపోతున్నారట. వీడి భాష నీకు మాత్రమే అర్థమవుతుంది. అవునవును. విషయం ఏంట్రా? విషయం ఏంటో ఇంకా తెలియట్లేదన్నయ్య. ఇంకా తెలీదా? 10-15 ఏళ్ళైంది వాడు ఇక్కడికి వచ్చి. ఇంకా సరిగ్గా మాట్లాడడం వాడు నేర్చుకోవడం లేదే. కష్టమే. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను కూడా వస్తాను. నువ్వు రావద్దులే, నువ్వు వెళ్ళి ఆవుల్ని చూసుకోపో. మేము వస్తాం మాధవా. అందరూ ఈ సైకిల్ మీద పడతారా? అందుకే మన ట్రాక్టర్ ఉంది కదా. అవును. నా మెడపైన తల్లున్నంత వరకు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి నేను ఒప్పుకోను. అదిగో మాధవుడు వచ్చేసాడు. మాధవా చూడు. ఏమైంది? సమస్య ఏంటి? అందరూ చాలా కోపంగా ఉన్నారు. సమస్య ఏంటా? ఈ వయసులో మా నాన్నకు పెళ్లి చేయడానికి ఈయనెందుకు ప్రయత్నిస్తున్నారు? పెళ్లి చేయించడానిక? ఎవరు? మీ నాన్నగారు చంద్రయ్యక? మరి ఇక పెళ్లికొడుకు పెళ్లి కూతుర్ని టూరిస్ట్ టాక్సీలో ఇక్కడికి తీసుకొచ్చారు. మేము ఒప్పుకోము. వీళ్ళు చెప్పేది నిజమేనా? విషయం నిజమే. ఈ వయసైన కాలంలో అతను ఒంటరిగా కష్టపడ్డం నేను చూడలేకపోతున్నాను. అందుకే వయసైంది కదా, కాస్త సాయం చేయడానికి ఎవరైనా ఉంటారని ఇలా చేశాను. అయితే మీరు పెళ్లి చేసుకోవచ్చు కదా. పెళ్లి చేసుకోకుండా ఇంతకాలం ఒంటరిగా బతికేశారు కదా. నేను ఇలా చేసింది నా కోసం కాదు కదా, మీ నాన్నగారి కోసమే కదా. సరే, ముందు ఆయనెక్కడా? ఆయన పెళ్లి కూతురు కారులోనే ఉన్నారు. బిడ్డలకు భయపడి అసలు బయటికి రావడం లేదు. బయటకు వచ్చిన నన్ను కూడా వీళ్ళు అసలు కదలనివ్వడం లేదు. చక్రవ్యూహంలో ఇరుక్కున్న అభిమన్యులాగా అయిపోయింది నా పరిస్థితి. ఇప్పుడు నేనేం చెయ్యాలో నాకు అసలు అర్థం కావట్లేదు. మాధవ, ఈ సమస్య నుంచి ఎలాగైనా నువ్వే నన్ను బయటపడేయాలి. దయచేసి ఏదోటి చెయ్యి మాధవ. కాస్త తప్పుకోండి. అన్నయ్య, బయటికి రండి. నేను మాధవ. ఇలా చూడు మాధవ, నాన్నగారు ఆ అమ్మాయితో బయటకు వస్తే నాన్నని కూడా నేను చూడను. ఎందుకు? నువ్వు ఆయన కొడతావా? సరే కొట్రా, అది కూడా చూద్దాం. మీరు బయటికి రండి, నేను చెప్తున్నా కదా. ఎందుకు నాన్న మీరసలు ఇలా చేశారు? అసలు మొత్తం చేసింది మీరే కదా సుమతి. మేమేం చేశామని మీరంటున్నారు? మీ అమ్మ నాగమ్మ గారు చనిపోయినప్పుడు మీరందరూ ఇంతింతున్న చిన్నపిల్లలు. అప్పుడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకురాకుండా పొలంలో అక్కడా ఇక్కడ కష్టపడి పనిచేసి తను పస్తులుండైనా సరే మీకందరికీ అన్నం పెట్టి పెంచి పెద్ద చేసి మీ అందరికీ పెళ్లిళ్లు చేశాడు. కానీ మీరు దుమ్ము దులుపుకుని ఆయన్ని వదిలేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఒక్కసారైనా ఇటు తిరిగి చూశారా? నేను చెప్పే తప్పైతే వీళ్లనే అడుగు. నువ్వు చెప్పేది 100% నిజమే. అదేలా? నా భర్త ఒప్పుకోకపోతే నేనెలా వస్తాను? మరి ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చినట్టు? మాకు రావాల్సిన ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిన ఒక ఆవిడకి మేమివ్వము. అయితే ఇప్పుడు ఆస్తే సమస్య. ఉన్న ఇంటిని సమంగా పంచితే మీకేమన్నా అభ్యంతరమా? ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఈ ఇల్లేమి తరాలుగా వచ్చే ఆస్తి ఏమీ కాదు. ఆయన మాత్రమే కష్టపడి సంపాదించిన ఆస్తి. ఆయనకిష్టమైతే ఇస్తారు, ఆయనకిష్టం లేకపోతే ఎవరు చెప్పినా ఇవ్వరు. కావాలంటే ఏ కోర్టుకైనా వెళ్ళి అడిగి చూడండి. ఏమైనా ఈ వయసైన కాలంలో లేదు, సాయంత్రం లేదు. చెప్పేది విను. వెళ్ళి హారతి తీసుకొచ్చి ఇద్దరిని లోపలికి తీసుకెళ్ళు. త్వరగా వెళ్ళు. వెళ్ళండి 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 వెళ్ళండి. మీరు రండి. త్వరగా పదండి. దేవుడా 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 దేవుడా, మంచిగా పాలివ్వవే. ఈ రోజు ఎందుకింత సిగ్గుపడుతున్నావు? ఇలా ఏయ్, స్నానం చేయటానికి మాత్రం ఇబ్బంది పడిపోతూ ఉంటావు. హే, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? రైట్. నల్లగా ఉండే ఆవు మాత్రమే ఇప్పుడు పాలిస్తోంది. ఇలా చేయటం మంచిదేనా? నువ్వు ఒక అమ్మాయిని పెంచుకుంటే మంచిది. అయితే విషయం అర్థమైనట్టుంది. ఇంజెక్షన్ చేయటానికి డాక్టర్ని పిలవమంటావా? నీకు దానికి ఇంకా టైం రాలేదులే, వచ్చాక చెప్తాను. తాగు, తిను, రా. మాధవన్నయ్య, దొరికింది. ఈ రోజు పాలు కాస్త తక్కువగా ఉన్నాయి. ఎందుకు తక్కువయ్యాయి? నువ్వేమన్నా తాగావా ఏంటి? ఏంటన్నయ్య ఇలా మాట్లాడుతున్నారు? మరి మాట్లాడకుండా నువ్వు పితికినప్పుడే పాలు తక్కువ ఇస్తున్నాయేంటి? ఈ నల్ల ఆవుకి నన్ను చూస్తేనే నచ్చట్లేదు. ఏం చేయమంటారు? నేను నీకు చాలాసార్లు చెప్పాను, పాలు పితికేటప్పుడు దేవుడా దేవుడా అని కాకుండా మాధవా మాధవా అనమని. ఏంటన్నయ్య మీరు గుడికెళ్ళేటప్పుడు దేవుడా దేవుడా అనే కదా అంటుంటారు? ఒరేయ్, నేను గుడికెళ్లేటప్పుడు దేవుడా దేవుడా అని పిలవటం లాంటిది కాదురా ఇది.
ఇవన్నీ నా శిష్యులరా, అంటే భగవంతుడి కృష్ణుడికి. కృష్ణ, గురువారప్ప, ఇక్కడ పూర్తిగా దోవలేనా? ఎవర్రా? ఓ వీడా. వేడివేడిగా పిండిన పాలు తాగడానికి వచ్చేసాడు దొంగ కృష్ణుడు వీడు. నువ్వు స్నానం చేసావా? పిన్నే నాకు స్నానం చేయించారు. అరేరే, ఇంత పెద్దగా అయిపోయావు, ఇంకా ఎవరైనా స్నానం చేయించాలా? చాలా తప్పు. అరే మోసం మోసం. నువ్వు స్నానం చేసావా? శబరిమల సీజన్ ఇది, నేను పూజ చేయాలి. స్నానం చేయకపోతే చలికాలం కదా, చలి బాగా ఎక్కువగా ఉందన్నయ్య. పాలెందుకు తక్కువ వచ్చాయో ఇప్పుడు అర్థమైంది. స్నానం చేయకుండా పాలు తీయద్దన్నాగా. అరేరే, ఒక మంచి సబ్బు కొనుక్కుని కాళ్ళు చేతులు కడుక్కునే ఇలా చేశాను. ఏం చేసావో ఏంటో. పాలు తీసుకెళ్లి అమ్మకిచ్చి వెళ్ళి స్నానం చేసిరా. సరే రండి. నన్ను ముట్టుకోకండి, నేను నల్లగైపోతాను. అమ్మా, ఇదంతా నువ్వు వింటున్నావా లేదా? సరే రండి వెళ్దాం. రోహన్, ఏంటిది? పాలు అలాగే తాగుతున్నావా? ఇవి ఆయనే ఇచ్చారు. నేను ఎప్పుడు ఇలాగే తాగుతాను పిన్ని. ఏమైంది ఇక్కడ? మాధవన్నయ్య చిన్ని కృష్ణుడికి పిండిన పాలు ఇచ్చారు. తాగొద్దు అని చిన్నమ్మగారు పాలు తీసేసుకున్నారు. కాయని పాలివి, అందులో బ్యాక్టీరియా ఉంటుంది. అనవసరమైన జబ్బులొస్తాయి కదా. మీరెందుకు మౌనంగా ఉన్నారు? అది నా మాటకి ఎక్కడైనా విలువుందా? అందరూ ఆయన చెప్పినట్టే కదా వింటున్నారు. ఆయనేదో పిచ్చితనంగా చేసిన దానికి మిగతా వాళ్ళు మౌనంగా ఉండాలా? మాధవ లాంటి పిచ్చి పనులు ఎప్పటికీ చేయడు. పిండిన పాలని అలాగే తాగారంటే ఎటువంటి జబ్బు చేయదు. చిన్నప్పుడు సతీష్, రమేష్ చాలా తాగేవారు. ఇప్పటి వరకు ఎలాంటి జబ్బు రాలేదు. మీరు కూడా అలాగే చెప్తున్నారా? చెప్పక మీ అమ్మగారి పాలు నువ్వు కాచుకొని తాగావా? నేను చెప్పానంతే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. రై, లోపలికి వెళ్ళరా. అమ్మా పద. అమ్మా, పాలు వెళ్ళి వంటగదిలో పెట్టు. అలాగే. ఇప్పుడు నేనేమన్నాను? అవును మాధవ, మన గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం 30 కోట్ల రూపాయలు అలర్ట్ చేస్తున్నట్టుగా నేను న్యూస్ లో చదివాను కదా. మెంబర్ మావయ్యని ఒకసారి అడగచ్చు కదా మాధవ. చాలా బాగుంది రాజేందర్నా. ఉతిగారేసుకుని కాశీ వెళ్తున్నానని చెప్పే కథే వాడిది. అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి ఊరును మోసం చేస్తున్నారు అందరూ. వచ్చే పంచాయతీ ఎలక్షన్లో నువ్వు పోటీ చేయొచ్చు కదా మాధవ. ఉన్న ప్రేమ కూడా పోవాలనుకుంటున్నారా? ఊరికి మంచి చేయటానికి ఎలక్షన్లోనే నుంచుని పోటీ చేయక్కర్లేదంటున్నాను. మా నాన్న చేసిన పుణ్యం వల్ల ఎవరికైనా సహాయం చేసే శక్తి ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు కదా. ఆస్తుంటే మాత్రం సరిపోదు కదా మాధవ, సాయం చేయడానికి మనసు కూడా ఉండాలి కదా. మా నాన్నగారు ఎప్పుడు అంటుండేవారు, పరోపకారార్థం ఇదం శరీరం అని ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. అంటే ఏంటి? నాన్న చేసిన పుణ్యానికి ఫలితమే ఈ కొడుకని ఈ లోకం దీవించాలి. నాన్నగారికి బిడ్డ పట్ల ఉండాల్సిన బాధ్యత ఇదే. ఇది ఒక కవితే. సరే, నేను బయలుదేరుతున్నాను. పొలం వరకు ఒకసారి వెళ్ళొస్తాను. సరే, ఆయన డబ్బులు కూడా ఇందులోనే తీసుకో. అలాగే. హలో, వస్తున్నావు. నువ్వు ఇంట్లోనే ఉంటావుగా. బండి నడుపుతూనే ఎలా ఫోన్ మాట్లాడుతున్నాడో చూడండి. ఎక్కడైనా ఆపుకుని మాట్లాడచ్చుగా. జంక్షన్లో ఉండే పోలీసుల దగ్గరికి వెళ్ళి దొరక్కపోతే చాలు. ఈ కాలం పిల్లలు అంతే కదా. నేను ఒకసారి ఇంటికొచ్చి కలుద్దాం అనుకున్నాను. విషయం ఏంటి? బావున్నావా? చిన్నమ్మాయి నిక్కా కోసం అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. సుబేదాకా? ఇంక తన అక్కత్తేగా మిగిలింది. తనకప్పుడే వయసొచ్చిందా? అమ్మాయిలంతే మాధవ, అలా చూస్తుండగానే ఎదిగిపోతారంతే. ఎవరిది? ప్రమీలమ్మాయి ఎక్కడికి వెళ్తున్నారు? రేషన్ షాప్ కి వెళ్తున్నానయ్యా. అది సరే, ఇంట్లో పిల్లలున్నారుగా. వాళ్ళందరూ ఇంటి పైన వేసుకోవటానికి గడ్డిచ్చి పంపించాను. వచ్చిందా? వచ్చింది బాబు. సరే, జాగ్రత్తగా వెళ్ళరా. అలాగే. పదండి. ఇందాకేదో చెప్తున్నారు. అల్లా ఆశీర్వాదంతో తన నిక్కా కూడా చక్కగా అయిపోతే నేను కాసింత ప్రశాంతంగా ఉండేవాణ్ణి. ఇప్పుడేమైంది? పెద్దవాళ్ళిద్దరికి పెళ్లి చేసి పంపించాక నేను అలసిపోయాను మాధవ. పెన్షన్లు కరెక్ట్ గానే వస్తున్నాయి, కానీ ఎంత ప్రయత్నించినా నా వల్ల అస్సలు అవడం లేదు. ఏం స్వామి, ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఇంటికి వచ్చాను. వేరే ఊరికి వెళ్ళాలి. అమ్మాయికి డెలివరీ అయింది. ఎవరికి? భార్గవికా? అవును, ఈ రోజు ఉదయమే. అబ్బాయా అమ్మాయా? అబ్బాయి పుట్టాడు. అవిటి నక్షత్రం. ఆ నక్షత్రంలో పుడితే అంతా బానే ఉంటుందని చెప్తూ ఉంటారు. అయితే ఇంటికెందుకు వచ్చావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇదిగో, ఇదుంచు. అమ్మా తల్లి, ఈసారి తిరునాల పోయినసారి కంటే ఘనంగా జరిపించాలి. అలాగే చేసేద్దాం. ఆ తల్లి మనతోనేగా ఉంటుంది. సరే, ఉంటాను. మరి ఆ నిక్కా ఎప్పుడో చెప్పలేదు? ఎక్కువ రోజులు సమయం లేదు. నగలు కొనాలి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. అది మీరిప్పుడు చెప్తున్నారా? వాళ్ళు 15 సవర్లు అడుగుతున్నారు మాధవ. తన మెడలోవి చెవులివి కలిపితే 4.5 సవర్లు అవుతున్నాయి. ఒక 5-6 సవర్లకి డబ్బులు నేను అక్కడ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాను. అయినా సరిపోవు కదా, ఇంకా అవసరం అవుతాయి మాధవ. మళ్ళీ ఇబ్బంది పెడుతున్నాను అనుకోవద్దు మాధవ. ఈసారి కూడా ఖచ్చితంగా నువ్వు నాకు సాయం చెయ్యాలి. సతీష్తో ఒకసారి నువ్వు చెప్తే. చెప్తాను. సుబేద అదృష్టవంతురాలు. అదిగోడు చూడండి, ఆ కారులో వచ్చేది మన సతీషే.
ఏంటన్నయ్యా? మన మాస్టర్ గారి చిన్నమ్మాయికి పెళ్ళంట. అలాగా? దానికి బంగారం కాస్త తక్కువగా ఉందట, అందుకే. పేపర్ల మీద ఏమన్నా సంతకం చేయాలంటే చేసిస్తాను. ఏంటి మాస్టారు మీరు? మా నాన్నగారి స్నేహితునికి సహాయం చేయటానికి పేపర్లలో సంతకం తీసుకోవాలా? మా నాన్నగారి ఆత్మ శాంతించదు. లేదు, ఒక నమ్మకం కోసం. నమ్మకానికి ఏం తక్కువ లేదు. మీకెప్పుడు నగలు అవసరం అవుతాయో అప్పుడు షాప్కెళ్తే చాలు. ఏం సతీష్? సరే, నువ్వు బయలుదేరు. నేను నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు. ఏంటి మాస్టారు మీరు? మనందరం మనుషులమే కదా. ఏమీ లేకపోయినా మా అందరినీ చదివించిన మాస్టారు మీరు. ఒకరి కష్టాన్ని చూసి మనం సహాయం చేయకపోతే ఎంత ఆస్తుంటే మాత్రం ఏం ప్రయోజనం? ఊపిరాగిపోతే మళ్ళీ తీసుకోవచ్చన్న నమ్మకం ఉంటుందా? అంతా మంచే జరుగుతుంది. మీరు ధైర్యంగా వెళ్ళండి, వెళ్ళండి. ఊర్లో కష్టాలున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ దానాలు చేయాలని ఈయనేమన్నా మొక్కున్నారా? పెద్ద పెద్ద జ్యువెలరీ వాళ్ళతో పోటీ పడి నిలబడడం ఎంత కష్టమో నాకు మాత్రమే తెలుసు. ఆయనకేం తెలుసు? అప్పుగా తీసుకునే బంగారానికి గాను స్టాంప్ పేపర్ మీద సంతకం చేస్తానని ఆయనే అన్నారు. దానికి ఈయన ఒప్పుకుంటాడా? మన మాధవుడు నాన్నగారు స్నేహితుడి దగ్గర సంతకం తీసుకుంటామా? అయ్యో, అస్సలే వద్దు అని అన్నాడు. ఇది ఒక అమ్మాయి పెళ్లి విషయం కదరా. ఆ మాస్టర్ గారు కూడా మంచాయనే. ఆయన వల్ల కాలేదనే కదా మళ్ళీ తీసుకొచ్చిస్తారు. అవును, తీసుకొచ్చిస్తారు. ఇప్పటి వరకు తీసుకున్న వాళ్ళు ఎవరైనా తిరిగొచ్చి ఇచ్చారా? పేదవాళ్ళకి బాత్రూంలు కట్టించడానికి మన షాప్లో నుంచి 10 క్లోసెట్లు తీసుకెళ్లిపోయారు. ఇక్కడ బాత్రూములు కట్టించడానికి పంచాయతీ ఉంది కదా, వాళ్ళు చూసుకుంటారు కదా. కానీ ఈయనే చెయ్యాలి, ఊరికి ముద్దు బిడ్డే కదా. మనం ఏమైనా అడిగితే నా లెక్కలో రాసుకోమని చెప్తారు. అన్నిటికీ లెక్కలు నేను రాసే పెట్టాను. మీకు అవసరానికి మించిన ఆస్తి దేవుడిచ్చాడు కదా. కష్టపడే వారికి సాయం చేయటంలో ఎలాంటి తప్పు లేదు. దానికి కూలి ఆ భగవంతుడే ఇస్తాడు. అవును, ఇస్తాడు. ఈ ఆస్తి ఏమీ లేకపోతే తెలుస్తుంది. మూట కట్టుకుని వెళ్ళి గుండు కొట్టించుకోవాలి. మీరెందుకు అనవసరంగా టెన్షన్ అవుతున్నారు? మీరు ఏం చెప్పినా ఆయనతో అత్తయ్య ఏమీ చెప్పరు. వీళ్ళ నాన్న కూడా ఇలాగే ఉండేవారు. ఎవరైనా వచ్చి కష్టాలు చెప్పుకుంటే కళ్ళు మూసేంతవరకు లేదని చెప్పలేదు. వాళ్ళ నాన్నగారి గుణం అలాగే వచ్చింది వాడికి మాత్రమే. ఏది చెప్పినా అమ్మ నాన్నతోనే మొదలు పెడుతుంది. నాన్న గుణం, శరీరం అలాగే. మాట్లాడుకో. నేనేం మాట్లాడను. నేనేదైనా మాట్లాడితేనే కదా సమస్య. తను చెప్పింది నిజమే. మీరే ఆయన్ని వెనకేసుకొస్తున్నారు. అంటే మాస్టర్ గారికి బంగారం ఇవ్వమని చెప్పినప్పుడు ఇవ్వలేను అని నువ్వే చెప్పుండొచ్చు కదా. చెప్పాలనే అనుకున్నాను. మళ్ళీ ఆ మాస్టర్ ముందు పరువెందుకు తీయాలి అని పైకి చూసి ఉమ్ముకుంటే మనమీదేగా పడేది. మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండడం వల్ల ఈ దానాలన్నీ. మీరు ఒకసారి చెప్పండి, ఇంకా ఏం ఆలస్యం కాలేదు. నేను వాడితో చెప్పకుండా ఉంటానా? వాడి పెళ్లి గురించి ఏదైనా మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ఒకసారి ఊర్లో వాళ్ళందర్నీ పిలిచి పెళ్లికొడుకు వేషం వేసుకున్న విషయం గురించి మీరు మర్చిపోయారా అని నన్నడుగుతాడు. దానికి నేనేం చెప్తాను? ఒక్కసారి అలా జరిగిందని అమ్మాయిలందరూ పెళ్లికి ఒక రోజు ముందు వాళ్ళ ప్రియుడితో లేచిపోతారా? ఉన్నదంతా ఈ ఊరికే దానం చేసి ఒక బ్రహ్మచారిగా ఉండిపోయి చివరికి ఎక్కడైనా పడిపోతే పచ్చి మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా ఎవరు ఉండరు. ఇక చాలా ఆపు. ఎవరికి ఎవరు మంచినీళ్ళు ఇవ్వాలనేది ఎవరూ చెప్పనవసరం లేదు. అదంతా దేవుడు రాసినట్టే జరుగుతుంది. అయ్యయ్యో, అమ్మ ఇంకా పడుకోలేదు. నేను ఇక్కడే ఉంటాను. ఇక చాలా ఆపండి అన్నయ్య, ఆపండి, ఆపండి. ఎందుకమ్మా పడుకోకుండా ఇంకా చల్లోనే ఉన్నావు? అది నా ఇష్టం, నీకెందుకు? ఏంటి కోపంగా ఉన్నావా? ఈ సమయం దాకా నా కోసం ఎదురు చూడదని ఎన్నిసార్లు చెప్పాలమ్మా? ఇంత రాత్రి వరకు ఎవరికోసమని నువ్వు ఇంతలా తిరుగుతున్నావు? అదెందుకు అడుగుతావులే. అది మన చంద్రన్నకి హఠాత్తుగా గుండె నొప్పి వచ్చిందట. ఆయన భార్య అరుపుల్ని విని పొలంలో నుండి నేను వెళ్లి చూసేసరికి ఆయన కళ్ళు తిరిగి పడిపోయిన్నారు. అప్పటికే ఆయన ఊపిరి తీసుకోవట్లేదు. దాన్ని చూసి నేను చాలా భయపడిపోయాను. నాకప్పుడు నాన్నగారే గుర్తొచ్చారు. నాకింకా గుర్తుంది. పొద్దున్నే టౌన్కు వెళ్లే సమయంలో డ్రెస్ వేసుకోవటానికి చేతులు పైకెత్తినప్పుడు హఠాత్తుగా ఆయన కింద పడిపోయారు కదా. మాధవ అని ఆయన పిలిచిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే ఆయన లోపల కింద పడిపోయున్నారు. నా ఎడం చేతిని లేపలేకపోతున్నానని ఆయన చెప్పినప్పుడు నాకెంత బాధేసిందో తెలుసా? నేను ఏడవటం చూసే కదా అప్పుడు నువ్వు అక్కడికొచ్చావు. అలాగేనమ్మా ఈరోజు ఆయన కూడా కింద పడిపోయారు. ఆ తర్వాత ఏం ఆలోచించలేదు, అలాగే పైకి లేపి హాస్పిటల్కి తీసుకెళ్లిపోయాను. తర్వాత
ఇప్పుడేం సమస్య లేదు. ఇంజెక్షన్ చేసి హాస్పిటల్లో పడుకోబెట్టారు. ఇప్పుడు పర్వాలేదని డాక్టర్ గారే చెప్పారు. భగవంతుడా. ఈయన మందులన్నీ కొనిచ్చారు. రేపు వస్తానని చెప్పి వచ్చేశారు. అమ్మా అలా చూస్తున్నావేంటి? మీరేమైనా తిన్నారా? లేదమ్మా, బాగా ఆకలిగా ఉంది. సరే రండి. నా చెప్పులు కుక్కలు తీసుకుపోతాయి అన్నయ్య, అందుకే. చంపేసేయ్. మనుషుల్ని చంపి గెలవడమేనా ఆట? ఇప్పుడే పిల్లల బుర్రలో ఇలాంటి విషయాలన్నీ ఎక్కించావంటే పెద్దోళ్ళయ్యాక దేశం పరిస్థితి ఎలా ఉంటుందో. అవన్నీ తీసుకొని వాళ్ళు పైకెందుకెళ్తున్నారు? తినడం కోసమే అయితే ఇక్కడ తినడానికి డైనింగ్ టేబుల్ ఉందని చెప్పొచ్చు కదా వాళ్ళకి. అయ్యో, అది తినడానికి కాదు నాన్నమ్మ. నాన్న, పెద్దనాన్న, మావయ్య బ్రాందీ తాగడానికి. రోహన్, నీకు నోరెక్కువ అవుతుంది. ఓహో, వాడు చెప్పింది తప్పైందా? పిల్లల ముందు అలాంటి పనులు చేసినప్పుడు వాళ్ళెలా చెప్పకుండా ఉంటారు? మీరు మాట్లాడకుండా ఉంటారా? వాళ్ళు వింటే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ తాగడానికి మనం ఒప్పుకోవట్లేదనుకుంటారు కదా. నువ్వు కూడా మందు తాగుతావా? లేదే. ఎందుకు లేదంటున్నావు? కాలం మారినప్పుడు నువ్వు మారాలి కదా. నువ్వు కూడా వెళ్ళి ఒక గ్లాస్లో బ్రాందీ పోసుకొని సిగరెట్ కూడా తీసుకో. నందకుమార్ గారి భార్య ఫ్యాషన్గా ఉంటుందని అందరూ అంటే అది గొప్పే కదా. నిజం చెప్పాలంటే ఇలా చేయడం నాకు ఇష్టం లేదు. ఇంకా ఈ ఫారెన్ బిల్లులు పాస్ అవ్వాలంటే ఈ ఫారెన్ లెక్కర్ సహాయం లేకుండా అవ్వదని తెలిసాక వేరే దారి లేక ఈ గుంపులో నేను కూడా కలిసిపోయాను. అప్పుడు నేను ఊర్లో మందు తాగకూడదని ఎంత పోరాటం చేశానో మీకు తెలుసు కదా. కానీ దేశం మారేటప్పుడు మనం మారకుండా వేరే దారి లేదు. చూడు, నందు వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అవడం వల్ల ఇప్పుడు నేను మీకు ఒక నిజం చెప్తాను. ఇప్పుడు చెప్పిన రోడ్డు మీ పొలానికి ఆనుకొని పక్కనే తీసుకురావడానికి గ్రామ పంచాయతీలోను జిల్లా పంచాయతీలోను ఈ రాజేంద్ర ఏమేం మాట్లాడాడో తెలుసా? తన జేబులోకి ఏమీ రాదని తెలుసుకున్నవాడు ఎవడైనా సరే, అలాంటివాడు ఎవడైనా దేశం బాగుపడాలని ముందుకు వెళ్తాడా? వాళ్ళకి రావాల్సిన డబ్బులోంచి ఒక్క పైసా కూడా తగ్గదని చాలా మందికి ఆఫర్ ఇవ్వడం వల్లే ఈ ప్రాజెక్ట్ మీకు దక్కింది. అన్నయ్య ఒప్పుకుంటాడా లేదా అని అనుమానంగా ఉంది. అవును, ఆయన చాలా పాతకాలపు మనిషి. ఆయన స్నేహితులందరూ కూడా వయసైన వాళ్ళే. ఈ బారు హోటల్ అని చెప్తే పంపకాలు ఇంకా అవ్వలేదు కాబట్టి ఆయన్ని కూడా పార్ట్నర్ గా కలుపుకోండి, అంతే కదా. భలే చెప్పింది. సరైన సమయానికి సలహా ఇవ్వడానికి ఆడవాళ్ల తెలివి భలే ఉపయోగపడుతుంది. మీరిద్దరూ స్ట్రాంగ్ గా మాతో నించుంటే చాలు, విషయం అంతా నేను చెప్పేస్తాను. ఏం రాజన్నయ్య? అవును, నువ్వు తన చిన్న బావ అవడం వల్ల నీ మీద ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ మీ పెద్ద బావకు నీ మీద ఉంది. అన్నయ్య వచ్చారనుకుంటా. ఎవరిది? పిల్లలందరూ వచ్చేసారే. ఎప్పుడొచ్చారు? అమ్మా, నాన్న, పెద్దనాన్న, పెద్దమ్మ అందరూ వచ్చారు. అలాగా? అదిగో పెద్దమ్మ. ఏంటి అందరూ వచ్చారు? నాకు తెలియకుండా ఏమైనా విశేషం ఉందా? అన్నయ్య చూడడానికి చెల్లెలు రాకూడదా? అవునవును, నీ పిల్లలేరి కనిపించట్లేదు. ట్యూషన్ ఆపకూడదని ఇద్దరిని తీసుకురాలేదు. మ్యాథ్స్ లోను ఫిజిక్స్ లోను కాస్త వీక్. మ్యాథ్స్ కి పిరికితనానికి తక్కువ అవ్వాల్సిన అవసరం లేదే. మీ పిల్లలే కదా. పిరికితనం కాదు మామయ్య, ఫిజిక్స్. నిన్న ఆట పట్టిస్తున్నారే, మరి ఏం చేయమంటావు? నాకు ఇద్దరు అమ్మాయిలే. మేము నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఎందుకు బావా? మా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు, వాళ్ళు మిమ్మల్ని చూడాలట. వచ్చి చాలాసేపు అయిందా? లేదు. సరే పదండి, మీరు వెళ్ళి ఆడుకోండి, సరేనా? బావా, ఆయన కాంట్రాక్టర్ అమిత్ సార్. ఫైనాన్సింగ్, షేర్ మార్కెటింగ్, ఎక్స్పోర్టింగ్, ఒక బిగ్ షాట్ అని చెప్పాలి. అదేం లేదు, నేనేదో చిన్న వ్యాపారిని. ఈయన అలాగే చెప్తుంటారు బావా. ఎప్పుడు బాంబేలోను దుబాయ్లోను ఎగురుతూనే ఉంటారు. ఇక ఈయనొచ్చి హలో, నేనే థామస్, ఇంజనీర్ థామస్. ఏంటి నందా, విఐపీలందరూ ఇలాగే షేక్ హ్యాండ్ ఇస్తారా? అది బావా, ఇలాంటి కొత్త కొత్త అలవాట్లు తెలియక అడుగుతున్నాను. సారీ, ఐ ఫర్గాట్ ఇట్. ఎక్కడ వాష్? అక్కడ. నేను కూడా వస్తాను. ఈ పరిస్థితుల్లో నన్ను పరిచయం చేస్తే వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకుంటారా? అంటే వాళ్ళకు బోరు కొట్టకూడదని ఊరికలా కూర్చున్నాం.
ఇంట్లో ఉన్న అమ్మాయిలు పక్కన పెట్టుకుని తాగుతారా? పెద్ద పెద్ద మీటింగ్స్ జరిగేటప్పుడు డ్రింక్ సెటప్ అంతా మామూలే. మీరు ఇలాంటి పార్టీలకు వెళ్ళకపోవడం వల్ల ఇది మీకు పెద్ద విషయంలా అనిపిస్తుంది. అలాగా అయితే ఒక సినిమాటిక్ డాన్స్ కూడా పెట్టుకుని ఉండొచ్చు కదా. మీరేదన్నా బిజినెస్ విషయాలు మాట్లాడాలనుకుంటే ఏదన్నా హోటల్లోనో బార్లోనో పెట్టుకోవచ్చుగా. ఇలాంటివి ఇంట్లో ఎందుకు? ఈ బిజినెస్ కు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సిన ముఖ్యమైన వ్యక్తి మాధవే కదా. అందుకే కదా మేము ఇక్కడికి వచ్చాము. నేనా? అవును, మీరొక్కసారి ఊ అంటే చాలు, మిగతా ఆటంతా మేము ఆడేస్తాం. ఆట? నాకేం అర్థం కావట్లేదే. నేను అర్థమయ్యేలా చెప్తాను. మన పొలం దగ్గర ఒక బైపాస్ రోడ్ శాంక్షన్ అయింది. పక్క ఊరు వెళ్ళడానికి ఒక షార్ట్ కట్. జిల్లా పంచాయతీలో చాలా ప్రెషర్ చేసిన తర్వాతే అది మన పొలం పక్కనే రావాలని నేనే శాంక్షన్ చేయించాను. ఇక కొన్ని ఇళ్లని ఖాళీ చేయించాల్సి వస్తుంది, అది నేను చూసుకుంటాను. ఓ పెద్ద స్విమ్మింగ్ పూలు, మసాజ్ సెంటరు, హెల్త్ సెంటరు పెట్టి 5 స్టార్ ఫెసిలిటీస్ ఉండే ఒక పెద్ద హోటలే ప్లాన్ చేస్తున్నాము. ఆహా, ఒక హెరిటేజ్ హోటల్. ఫారినర్స్ చూసారంటే ఆశ్చర్యపోయే విధంగా అన్నిటినీ మనం సెటప్ చేసి అదరగొట్టేయాలి. ఏంటి? అవును, అన్ని చోట్ల నేను డిజైన్ చేసే రిసార్ట్స్ లో ఎక్కువగా వచ్చేది ఫారినర్సే. ఇంతకీ ఎక్కడ చేస్తారు? మన పొలంలోనే. ఏంటి మన పొలంలోనా? అంతా అవసరం లేదు, కానీ ఆ పొలంలో మధ్యలో ఉంటే చాలు. చుట్టూ పంటుంటే బాగుంటుంది, ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తుంది. ఇలాంటి భూమి ఉందని తెలిసాకే మేము పార్ట్నర్స్ అవ్వాలని నిర్ణయించుకున్నాం. మిస్టర్ మాధవ చేతులు కొట్టుకుని ఇక్కడ ఉంటే చాలు, మనం డబ్బులు సంపాదించొచ్చు. కాలం మారినట్టు మనం కూడా మారాలి బావా. మారటం సరే, కానీ ఈ పొలంలో మాత్రం ఏం చేయటానికి వీల్లేదు. ఇంకాస్త పాజిటివ్ గా థింక్ చేయండి మాధవ. ఇట్స్ ఏ గోల్డెన్ ఛాన్స్. మన దేశం బాగుపడాలంటే మనమే కదా ముందడుగు వెయ్యాలి. సతీష్ కి, రమేష్ కి ఇంట్రెస్ట్ ఉండడం వల్లే మేము ఇక్కడికి వచ్చాము. వద్దు, ఇలాంటి వ్యాపారాల్లో మా తమ్ముళ్ళని కలపద్దు. దేశాభివృద్ధికి కొత్త బిజినెస్లు రావాల్సిందే. దానికిక్కడ వేరే చాలా భూములున్నాయిగా. అది వదిలేసి పేదవాడి కడుపు కొట్టి బయట దేశాల వాళ్ళొచ్చి ఇప్పుకుని తిరగటానికి హోటళ్లు, రిసార్ట్లు కట్టి ఏం చేస్తారు? మీకు, మీ బ్రదర్స్ కి, మీ బావకి ఉపయోగపడే ఒక విషయానికి ఇలా అడ్డుగా నించోవడం అనేది చాలా తప్పు. ఇది పక్కా ఫ్యూడలిజం. దయచేసి వినండి సార్, నాకున్న పొలాలు చాలా తక్కువ, కానీ ఫ్యూడలిజం లేదు. భోంచేయటానికి, ఉండటానికి అందమైన కలలు కంటూ కష్టపడుతూ బతికే వాళ్లకి డెవలప్మెంట్ అంటూ పేరు చెప్పుకుని ఇలాంటి చండాలమైన పనులు చేసే వాళ్లకే ఆ పేరు సొంతం. కాస్త మర్యాదగా మాట్లాడు బావా. ఇంకెలా మాట్లాడాలి? నేను అలాగే మాట్లాడతాను. బావా వద్దు, నాతో ఎక్కువ మాట్లాడించకుండా వీళ్ళని తీసుకుని బయటికెళ్తే మంచిది. గుడిసెల్లో ఉన్న వాళ్ళని ఖాళీ చేస్తామని చెప్పుండకూడదు. లేదు, అది నేను ఛా. అయినా నువ్వు వాళ్ళకి అంత గట్టిగా చెప్పుండకూడదు. మరి చెప్పకుండా కాయ కష్టం చేసుకునే పొలాన్ని మట్టితో పూడ్చేసి హోటళ్లు, బార్లు కట్టమంటావా? దానికి మళ్లీ కొన్ని ఇళ్లు కూల్చేసి రోడ్లు వేస్తారట. చేతి నిండా సంపాదించుకోవచ్చని చెప్తున్నారు. ఇలా డబ్బులు సంపాదిస్తుంటే వాళ్ళు దేన్ని తింటారు? డబ్బుల్ని తింటారా వాళ్ళు? పొలాన్ని ఇలా పాడు చేసుకోవటం చాలా తప్పు. ఇప్పటికే బియ్యం కోసం పక్కూరి వాళ్ల ముందు మన ఊరి వాళ్లు చేతులు కట్టుకుని నిలబడుతున్నారు. అవును, ఇక్కడ దొరికే కాయగూరలన్నీ మా ఊరి నుంచి తెచ్చినవే తెలుసా? ఒరేయ్, నువ్వు ఇక్కడ పెరిగే బెండకాయ, దొండకాయ తప్ప నీ ఊరు నుంచి నువ్వు ఏం తీసుకొచ్చి తింటున్నావు ఇక్కడ? మన విషయం చెప్పలేదమ్మా, నేను మామూలుగా చెప్పాను. నందు, రాజేంద్ర చెప్పే విషయాలు ఓకే, వాళ్ళెంత సంపాదించినా తృప్తుండదు. మన సతీష్కి, రమేష్కి ఏమైందో అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరికీ కూడా ఆ వ్యాపారం ఇష్టమై ఉంటే? వద్దు, ఉన్న బిజినెస్ సరిగ్గా చూసుకుంటే చాలు. ఎక్కువ ఆశపడి అలా చేశావంటే చివరికి ఉన్నది కూడా లేకుండా పోతుంది. నువ్వే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పరా. ఏరి వాళ్ళందరూ తినేసి పడుకున్నారా? ఇప్పటి వరకు ఎవరూ తినటానికి రాలేదు. బావోళ్లు బయలుదేరిన తర్వాత భార్యల్ని తీసుకుని బయలుదేరి వెళ్లారు. మా కోసం ఎదురు చూడొద్దు, వీలైతే హోటల్లో తినేసి వస్తామని చెప్పెళ్లారు. హోటల్లో తింటమే ఇప్పుడు వాళ్ల స్టైలు. హోరి భగవంతుడా. చెయ్యండి. నడుం వంచి ఎడవైపు తిరిగి మీ చేతులు తీసి అటువైపు పెట్టండి. ఎడం కాలు తీసి తిప్పి పెట్టాలి. ఇక చాలు చాలు చాలు, ఆపండి. బలంగా, ధైర్యంగా ఇవన్నీ చెయ్యాలి. భూమి అదరదా. చూసే వాళ్ళకి ఒక అనుభవం రావాలి. ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారు? ఇప్పటి వరకు ఏదైనా విద్యని మీరు నాకు సరిగ్గా చేసి చూపించారా? చేయొచ్చు కదా. సరిగ్గా చేసిన తర్వాతే ఎవరికైనా భోజనం. చేయండి చేయండి, కరవండి. ఎప్పుడు నేర్చుకుంటారు? మీరేమంటున్నారు? మేము అడిగిన దానికి ఒప్పుకోవాలి. అయ్యో, ఒప్పుకోపోతే నరికేస్తారు కదా. దాని గురించి కాదండి, మాధవ్ బావతో. ఓ, పొలంలో మట్టి వేసే విషయమా? అదే. మీరందరూ చెప్పి తను ఒప్పుకోకపోతే నేను చెప్తే ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటారు. ఏదేమైనా పెద్ద బాబు మీ శిష్యుడే కదా. అది కూడా నిజమే. వాడు ఈ పిల్లల్లా ఏం కాదు. నా శిష్యుల్లో గురుభక్తి ఉన్నది వాడికొక్కడికే. కానీ ఇది మీ కుటుంబ విషయమే కదా. సతీష్ని, రమేష్ని తీసుకుని ఇంకోసారి మాట్లాడమే మంచిది.
వాళ్ళు చెప్తేనే ఇక్కడికి వచ్చాం. పెద్ద బావతో చెప్పి మాట్లాడి ఒప్పించడానికి ఊర్లో ఒకే ఒకళ్ళున్నారు. అది మీరే అని వాళ్ళు చెప్పారు. నేను ఈ ఊరి పంచాయతీ మెంబర్గా ఉన్నప్పుడు ఊరికి మంచి జరుగుతుందంటే దానికి నా బావే అడ్డు నుంచుంటే అందుకు చెడ్డ పేరు వచ్చేది నాకే కదా. ఇది కాని జరిగిందంటే మీకు ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది. అలాగా? మేమేగా చెప్తున్నాం. అవును, ఎంత దొరుకుతుందేంటి? ఒక మంచి స్కూల్ కట్టుకోవడానికి డబ్బులొస్తాయి. ఏమంటారు? అయితే బాగా లాభం వచ్చే వ్యాపారమే అన్నమాట ఇది. ఇది మన ముగ్గురికి తప్ప ఒకరికి తెలిస్తే మీకేమైనా సమస్య ఉందా? ఎవరు? మాధవ. ఏంటి మాస్టర్ గారు? అవును, ఈ మాస్టర్నే చెప్తున్నాను. అసలు మీరేమనుకుంటున్నారు? మాధవ్ని మోసం చేసి ఒక దొంగ బిజినెస్ కి మనుషులను చేర్చుకోవడానికి నేను మీతో కలిసిపోతాననుకుంటున్నారా? అలాంటి ఆలోచనల్ని మీరు మర్చిపోండి. మీతో మాట్లాడడానికి వచ్చినందుకు మమ్మల్ని మేము కొట్టుకోవాలి. కొట్టించుకునే విషయమే, కానీ ఇప్పుడు వద్దు అనుకుంటున్నాను. మర్యాదగా వెళ్ళిపోండి. సర్లే వెళ్తాం, మేము తర్వాత చూసుకుంటాంలే. వద్దు, ఆయనతో పెట్టుకుంటే మనకే దెబ్బలు పడతాయి. వెళదాంరా. ఊరు బాగుపడ్డానికి మంచి పనులు చేస్తున్నారట. మొహాలు చూడు. చేయండి చేయండి. కూర్చొని చేతులు రెండు తీసి ముందుకు పెట్టి 2 చేతుల్ని వెనక నుంచి ముందుకు తీసుకురావాలి. మాస్టర్ గారితో మాట్లాడి ఆయన ఒప్పించుంటే ఆయనకి ఎంతో కొంత డబ్బిచ్చేవాళ్ళం కదా. ఇదిగో చూడు సతీష్, మేము ఆయనకి ఆఫర్ కూడా ఇచ్చాం. అయినా కూడా వద్దంటే మేము ఏం చేయగలుగుతాం చెప్పు? ఆయన కలిసి తప్పు చేశామనిపిస్తుంది. ఆయన వెళ్ళిది పెద్ద బావతో చెప్పారంటే అది ఓ పెద్ద సమస్యగా మారిపోతుందని నా అనుమానం. అవును, భార్య పిల్లలేని ఆయన ఎందుకని ఇలా మట్టి పట్టుకొని ఏడుస్తున్నాడో తెలియట్లేదు. దానికి మాధవన్ తప్పుపట్టి ప్రయోజనం లేదు. రావాల్సిన వాటాన్ని వీళ్లే ధైర్యంగా తీసుకోలేకపోతున్నారు. ధైర్యం లేదని కాదు, పెద్దనే కదా, చేయి వేయలేం కదా. పార్టిషన్ చేయడానికి ఐడియా మేమే చెప్తాం. నేను చెప్పింది కరెక్టేగా? ఎస్, కానీ ఏం జరిగినా మేము మీతోనే నించుంటామని మాట ఇవ్వాలి. ఏంటి, ఇస్తారా? మీతో మేం కూడా ఉంటాం. అవును, అంతా అనుకున్నట్టు జరిగితే మేమో ఉంటాం. అది మీతోనే. అయితే చెప్పండి ఇంకొక చియర్స్. చియర్స్. నా బావలే కదా, ఈ మట్టి గుణమే వాళ్ళది. ఇటు వెళ్ళనివ్వు ఇటు వెళ్ళనివ్వు అని ఏం చేయమంటారు? దేశం బాగుపడాలని వాళ్ళు చెప్తున్నారు. నాకు కొత్త స్కూల్ కట్టుకోవడానికి డబ్బిస్తామన్నారు. ఓహో, చెడపకురా చెడేవు, అంతా మన మంచి కోసమే అని ఒక సామెతుంది తెలుసు కదా. నాకేం అర్థం కాలేదు. ముద్దున్నాళ్ళెవరూ ఇలాంటి వాళ్ళతో సావాసం చేయరు. నా బావల్ని నా తమ్ముళ్ళు పంపించుంటారు. ఒకరు నా గుండెల్లో, మిగతా వాళ్ళందరూ కూడా మంచి వాళ్లే. చెప్పుకోవడానికి కనీసం 5-6 మంది శిష్యులున్నారు. వాళ్ళ విషయం గురించి నీతో మాట్లాడి ఒప్పించమని నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు అడిగిన దానికి నేను ఒప్పుకోలేదు మాధవ. మాధవనయ్య, మాధవనయ్య, మాధవనయ్య. వీడేంటి ఇలా వస్తున్నాడు? మనోడికి ఏదో కొత్త విషయం తెలిసినట్టుంది. మన పొలంలో ఎవరో చైన్తో గుద్దేస్తున్నారు. పొలంలో చైన్తో గుద్దేస్తున్నారా? ఎవర్రా? అవును, చైన్తో. మన పొలంలో కంచె వేస్తున్నారా? ఎవరు? తెలీదనయ్య, త్వరగా రండి. అనయ్య, అదుగో అక్కడే. పదండి, త్వరగా పదండి. రేయ్ రేయ్, ఎవరా మీరంతా? ఏం చేస్తున్నారు? కనబడట్లేదా? కొలతలేస్తున్నాం. కొలతలా? ఎవరు చెప్తే చేస్తున్నారు? అటువైపు లాగు. రమేష్, సతీష్ చెప్తేనే మేము ఇది కొలుస్తున్నాం. గొడవేమీ చేయకుండా పక్కకెళ్ళి నించుంటే మంచిది. నా పొలంలో నుంచి నన్నే పక్కకెళ్ళమంటారా? నీకు బాధ్యత ఉంది, మాట్లాడాలనుకుంటే నువ్వెళ్ళి వాళ్ళతో మాట్లాడు. ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఈ పనులన్నీ ఆపేసి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తీయండి తీయండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి వెళ్ళండి. దాన్ని పెట్టుకోకు. అనయ్య,
మా దగ్గరనారా మీ ఆటలు చూపిస్తున్నారు? ఏంటనే మీరు? ఏదైనా సరే పెద్ద బావ వాళ్ళని కొట్టడం తప్పే. మరి నేను కష్టపడి సంపాదించిన పొలం నుంచి నన్నే బయటకు వెళ్ళమని చెప్పడానికి వాడేవాడు. చెప్తే మీరు కొడతారా? ముందు వాళ్లే వచ్చి ఇన్ని కొట్టారు. నీకంటారా పని ఇక్కడ? బయటికెళ్ళు. నేను చెప్తేనే కొలడానికి వచ్చారని చెప్పాం కదా. వాళ్ళని కొడితే మమ్మల్ని కొట్టినట్టే. ఎప్పటినుంచి మీరు మేము అంతా నాకు తెలుసు ఇదెవరు చేయిస్తున్నారు. పెద్దవాళ్లంటూ మీరు భుజానికెత్తుకున్న వాళ్ల గురించి మీకు సరిగ్గా తెలియట్లేదు. ఒకరినొకరు కొట్టుకుంటుంటే రక్తాన్ని తాగే నక్కలు. వాళ్ళు మనకి ద్రోహం చేయటానికే వచ్చారు. వాళ్ళ గురించి మాకు తెలుసు, మీరే మాకు చెప్పక్కర్లేదు. పొలం దున్నడానికి వచ్చే ఎడ్లని పని చేయడానికి వచ్చే వాళ్ళని మాత్రమే మీరు చూశారు, కానీ మేము అలా కాదు. సతీష్, మీరు మాట్లాడకండి అమ్మా. కొద్ది రోజులుగా చూస్తున్నాను మమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు. వయసులో పెద్దవారని ఎవరు ఏం మాట్లాడట్లేదు. ఆ రోజు ఆయన ముందే అవమానపడినప్పుడు నిర్ణయించుకున్నాను ఇక ఇంట్లోకి రాకూడదని. కానీ మాకు కూడా రావాల్సిన ఆస్తే కదా ఇది, రాకుండా ఉండగలుగుతానా? ఎందుకు ఇవన్నీ మీరొక్కరే అనుభవిస్తున్నారు? ఎవరిది వాళ్ళకి పంచవచ్చుగా. దానం చేసి అందం చేయాలనుకుంటే మీ వాట నుంచి చేయండి, మాదెందుకు చెడగొడుతున్నారు? రమేష్, వద్దు. నువ్వొక్క మాట కూడా మాట్లాడొద్దు. వాళ్ళడిగే దాంట్లో తప్పేముంది? దున్నపోతులా ఒక్కడివేలా ఎందుకని ఇంత బరువు మోస్తున్నావు? అమ్మా. అవును, మీ అమ్మనే చెప్తున్నాను. నిన్ను మాత్రమే నేను పెంచలేదురా. కొద్ది రోజులుగా నీతో చెప్పాలని నిప్పులా ఇవన్నీ నా గుండెలోనే దాచుకున్నాను. ఒక్కొక్కరికి ఇవ్వాల్సినవన్నీ సమానంగా ఇచ్చేసి ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదరా. నాకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. నా తమ్ముడు చెప్పింది విన్నావుగా, నీ ఆస్తి నుంచే ఇవ్వచ్చు కదా అని. ఎందుకు నాన్న నాకలాంటి ఆస్తి? మొత్తం వాళ్లనే తీసుకొని నా తోడబుట్టిన వాళ్లే కదా. నేను వెళ్తున్నాను. ఇక్కడ ఉంటే అమ్మకి ప్రశాంతత ఉండదని తను కూడా చెప్తోంది. ఆవిడికి నేనొక్కడనే కాదుగా. అందర్నీ చూసుకోండి. అన్నయ్య, మీరెక్కడికి వెళ్తున్నారు? గుడికి వెళ్తున్నాన్రా. దేవుణ్ణొకసారి కళ్ళారా చూడాలి. మనసుతో ప్రార్థించొస్తాను. అలా ఏం లేదు. మీ ముఖం చూస్తుంటే ఏదో బాధతోనే వెళ్తున్నట్టు అనిపిస్తుంది. నాకేదో కొంచెం ఆందోళనగా ఉందన్నయ్య. నాలో ఏం బాధ లేదు. కొద్ది రోజులు ఇక్కడి నుంచి బయటికి వెళ్తే బావుంటుందిరా, అంతే. ఇక్కడుండే సమస్యలన్నీ నాకు తెలుసు. నేను మీతో వస్తానన్నయ్య. నువ్విక్కడే ఉండాలిరా, లేకపోతే ఈ ఆవులన్నీ ఏమి తినవు. అమ్మ మాత్రం అన్ని పనులు చేసుకోగలదా? లేదు, నేను వస్తాను. ఎవ్వరూ లేని అనాథగా ఉండే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఆకలేస్తే అన్నం పెట్టి బట్టలు కొనిచ్చిన మీరే నాకు అన్నయ్య. అందరికీ మీరు మాధవ అయ్యుండొచ్చు, కానీ నాకు మీరు దేవుడు. దేవుడు ఎక్కడుంటాడో నేను అక్కడే ఉంటాను. నేను కూడా మీతో వస్తానన్నయ్య. నేను చెప్పేది కాస్త విను. తీసుకువెళ్లాల్సిన చోటికి నిన్ను తీసుకువెళ్ళాను కదా. ఇప్పుడు నాతో ఎవరూ రావద్దు. నువ్వెళ్ళు. అమ్మడిగితే గుడికి వెళ్ళానని మాత్రం చెప్పు. ఇదిగో ఆపు, బండి ఆపు. మాధవా! ఎవరది? సారా? ఇంకా ఈ గుడికి నువ్వు వస్తూనే ఉన్నావన్నమాట. రాకుండా ఎలా ఉంటాను? 5ో ఏడు నుంచి నాన్న చేపట్టుకుని ఇక్కడికి వచ్చేవాడిని కదా. ఎప్పుడొచ్చావు? ఈ రోజే వచ్చాను. ఈసారి గుండి కొట్టించడానికి ఊళ్ళో పిల్లల్ని ఎవరిని తీసుకురాలేదా? ఒంటరిగానే వచ్చాను. మీరిప్పుడే వచ్చారా? అవును. నువ్వెక్కడుంటున్నావు? మన పాత లాడ్జిలోనే, వెంకటేశ్వర. ఓ అలాగా, అయితే రా వెళదాం. పదండి. లైఫ్ ఈజ్ లైక్ ఏ మిర్రర్. We get the best result when you smile a kid.
అలా అని చెప్తారు. నాకేం అర్థం కాలేదు. జీవితం అనేది ఒక అద్దం లాంటిదే మాధవ. దాన్ని చూసి మనం ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. అప్పుడది నిన్ను చూసి నవ్వుతూ ఉంటుంది. మీకు తెలుసు కదా, ఇంతకాలం నేను నవ్వుతూనే ఉన్నాను. కానీ ఇప్పుడు ఇది భగవంతుడు నిన్ను పరీక్షిస్తున్నాడనుకో. అది కాకుండా అన్నింటినీ వదిలేసి నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపోయావనుకో, సమస్య తీరుతుందా? ఇక నీకేమీ వద్దని అనుకున్నా కూడా నువ్వు రాసిస్తేనేగా అవుతుంది. లేకపోతే రావాల్సింది వద్దని ఎందుకనుకుంటారు? జీవితం ఇంకా చాలా మిగిలుంది కదా. ఎవరికోసం జీవిస్తున్నాను సార్? నన్ను పెంచిన మా అమ్మే నన్ను పక్కకు వెళ్ళమంది. ఇక దేనికోసం జీవించాలి? నాకేమీ వద్దు సార్. అయ్యయ్యో, ఏమిట్రా ఇది? నా బాధలన్నీ చూసి కవితలు, ఊర్లో ఉన్న కథలన్నీ చెప్పి నన్ను నవ్వించే మాధవేనా ఇలా మాట్లాడేది? నువ్వే ఇలా బాధపడితే ఎలా చెప్పు? అలా ఏం లేదు. గుళ్ళోకెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత నా కష్టమంతా తీరిపోయింది. ఇక నా మనసులో బాధ మీతో చెప్పేసుకున్నాను. భారం దిగిపోయింది. రా. నీకు తెలుసా, నీలాంటి ఒక కొడుకు నాకు లేడని చాలా బాధపడ్డాను. మీ నాన్నగారు చేసిన పుణ్యమేరా నువ్వు. రేపు పరమేశ్వర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు నాతో రావాలి. రేపు తప్పకుండా డబ్బిస్తారా? తప్పకుండా. వాడు ఖచ్చితంగా ఇస్తానని చెప్పాడు కదా. అయినా అమ్మాయికి పెళ్లి కుదిరిందన్న విషయం వాడికి చెప్పాను. 2 రోజుల ముందే కుటుంబంతో సహా పెళ్లికి వస్తానని నాతో చెప్పాడు. అయితే నన్ను పిలవట్లేదా? అసలు ఏం ప్రశ్నది? నిన్ను పిలవకుండా ఉంటానా? అల్లుడు దేవురు మన పక్కూరే. నిశ్చయించుకుని కొద్ది రోజులే అయింది. ఆ పరమేశ్వర్ మాట విని 1-2 సార్లు డేట్ కూడా మార్చాం. కట్నానికి గ్యారంటీ ఇస్తే చాలు, పెళ్లి జరగనివ్వండి అని వాళ్ళ నాన్నగారు చెప్పారు. కానీ ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదని నా కూతురు అంటోంది. ధైర్యం ఉన్న ఆడబిడ్డలంతే. నిజం చెప్పాలంటే కట్నం అనేది తనకు అసలు నచ్చదు. తర్వాత నేను నచ్చజెప్పడం వల్ల తను ఒప్పుకుందంతే. తన మీద ఎవరు జాలి చూపించినా అస్సలు నచ్చదు తనకి. ఆత్మాభిమానం ఎక్కువ. అదే కదా సార్ అందరికీ కావాల్సింది. సారా కొని మీ రూమ్ లో పెట్టానని చెప్తున్నాను. సరే సరే వెళ్ళి. నేను రిటైర్ అయిన వాడిని కదా, అందుకనే చేతులు కాళ్ళు నొప్పులు తగ్గడానికి 2 పెగ్గలే. కానివ్వండి. సరే, మనం రేపు కలుద్దాం. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు అన్నయ్య. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నానని ఇలా చచ్చిపోయాడు అన్నయ్య. నేనెలా తట్టుకోగలను? అయ్యో భగవంతుడా. నేనింకేం చేయగలను మాధవ? ఊరికి నేనికెలా తిరిగి వెళ్తాను? నా కూతురికి నా మొహం ఎలా చూపించగలను? ఊర్లో ఉన్న వాళ్లతో నేను అసలేం చెప్తాను? నేను వేసుకున్న లెక్కలు తప్పైపోయాయి దేవుడా. ఆ నిప్పుల్లో భస్మమైంది నా స్నేహితుడు మాత్రమే కాదు, నేను కూడా. నాకు సాయం చేయడానికి ఇంకెవరూ లేరు మాధవ. సార్ ఏం చేస్తున్నారు? నన్ను ఆపద్దు. నేను తాగాలి, తాగి పడిపోవాలి. దానికి నేను ఒప్పుకోను. వదిలే మాధవ, లేదంటే నేను నిద్రపోలేను. వదిలేయండి. వద్దు సార్, వదిలేయండి. ఎందుకు సార్ గొడవ పడుతున్నారు? నువ్వు వెళ్ళవయ్యా. వదలమన్నానా? మాధవ వదులు. వద్దు సార్. మీరు తాగేసి పడిపోయినంత మాత్రాన మీ సమస్య తీరుతుందంటే అలాగే తాగండి. ఇప్పుడు మీ సమస్య ఏంటి సార్?
మీ కూతురు పెళ్లి జరగాలి అంతే కదా? అది జరుగుతుంది. మాధవ? అవును, మాధవ అనే చెప్తున్నాడు. మీకెంత డబ్బు కావాలి చెప్పండి. వద్దు మాధవ, ఇంకొకరి సహాయంతో ఈ పెళ్లి జరుగుతుందని తెలిస్తే అసలెందుకు చెప్పాలి? మరి మీకు రావాల్సిన డబ్బు తిరిగి వచ్చేసిందని అనుకోండి. ఏమంటారు? కానీ అది కాదు మాధవ, నాకెందుకో. ఏమీ కాదు. కావాలంటే ఇందులో కొంచెం తాగేసి పడుకోండి, మొత్తం సరైపోతుంది. రేపు కలుద్దాం సార్. మాధవ, 2 పెగ్గులు తాగమంటే ఇలా చేశారేంటి? ఇంతెందుకు సార్ తాగటం? మాధవ, నా పరువును కాపాడుతానని చెప్పావు కదా నువ్వు నా కొడుకువేరా. నాకు నీతో చాలా మాట్లాడాలనుంది. అన్నీ రేపొద్దున మాట్లాడుకుందాం. లేదు 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 లేదు, నా కూతురు విషయం మాత్రమే కాదు, నీతో ఇప్పటి వరకు చెప్పని, నా భార్యతో కూడా చెప్పని సమస్యలు నాకు చాలా ఉన్నాయిరా. అవి నీకు తప్పకుండా చెప్పాలి. సార్, నేను నీకు తప్పకుండా చెప్పాలి. మనం రేపు మాట్లాడుకుందామని చెప్పాను కదా, ఇప్పుడు వెళ్ళి పడుకోండి. నువ్వు నా కొడుకువురా. నువ్వు నా పరువును కాపాడేవు. నేను చెప్పాను కదా, మీరు వెళ్ళండి, పడుకోండి. అలా ఏడవకండి సార్. ఈయననా? అవును సార్. ఏంటి సార్? నీ పేరు మాధవనా? అవును సార్. ఈ ఊరేనా? లేదు సార్, వేరే ఊరు. కాస్త నాతో రారా. రేయ్, చొక్కా తర్వాత వేసుకొచ్చి ముందు పదరా, పదా. ఈయనెవరో తెలుసా నీకు? భగవంతుడా, లోపలికి వెళ్ళకూడదు. ఈయనకి నీకు నేనేమైనా గొడవ జరిగిందా? గొడవ లేదు సార్, ఈయన నాకు తండ్రి లాంటి వారు. ఇదిగో విను, బాడీని తీసి హాస్పిటల్కి పంపించండి. నువ్వు నాతో రా. ఎందుకు సార్? ప్రశ్నలు అడుగుతావా? నడవరా ముందు. మీ నాన్న పేరు? సార్. సార్, నేనే తప్పు చేయలేదు, నిజం చెప్తున్నాను, నన్ను నమ్మండి సార్. ఎలా నమ్ముతానరా యదవా? నీలాంటి ఎంతమంది పోరంబోకులను చూసుంటాను. ఈ అగ్ని జమదగ్ని ఏమనుకుంటున్నావు? నా గురించి నీకు తెలియదు. రాస్కెల్. సార్, నేను అలాంటి వాడిని కాదు సార్, నన్ను నమ్మండి సార్. నమ్ముతానరా. పోస్ట్ మార్టం రిపోర్ట్ రానివ్వు, ఆ తర్వాత నిన్ను నమ్మాలో వద్దో నేను నిర్ణయిస్తాను. సాగర్ సార్, వీణ్ణి జాగ్రత్తగా చూసుకో. ఏంట్రా చూస్తున్నావు? పోరా లోపలికి, పోరా. నాతోనే ఆటలాడతావా? అమ్మా, మాధవ, మాధవ, మాధవ.
ఏమైందమ్మా? మాధవ ఏంటో సమస్యల్లో ఇరుక్కున్నట్టు అనిపిస్తుంది. లేదంటే నాకు ఇలాంటి కళ ఎందుకొస్తుంది? ఏం కళ్ళొచ్చింది? ఇక్కడికొచ్చి ఎవరో మాధవని కొడుతున్నట్టు. అనవసరమైన ఆలోచించుకుంటూ పడుకుంటే ఇంతే. గుడికి వెళ్ళినా కూడా ఎప్పుడు ఇంత ఆలస్యం చేయడేవాడు. ఒకసారి అటెళ్ళి చూస్తే ఆయనేమని చిన్నపిల్లాడా? మొదటిసారేం వెళ్ళలేదుగా. డాన్సు భజన అంతా అయిపోయాక మళ్ళీ తిరిగి వస్తాడులే. మీరు ప్రశాంతంగా పడుకోండి. భగవంతుడా, నా బిడ్డను నువ్వే కాపాడాలి. వన్ తీసుకురా. సార్. టిఫిన్ తిన్నావా? పోలీస్ జాబ్ అంటే ఇంతే బాబు. అనుమానపడ్డ వాళ్ళని కస్టడీలోకి తీసుకుని క్వశ్చన్స్ అడగాల్సిందే. అది మా డ్యూటీ. కానీ అమాయకుడని తెలిస్తే క్షమించమంటాను. అదే ఈ జమదగ్ని. ఆ పెద్ద ఆయన చనిపోయింది హార్ట్ అటాక్ వల్లే అని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కన్ఫర్మ్ అయింది. ఇక నువ్వు వెళ్ళొచ్చు బాబు. సార్, ఆయన బాడీని వాళ్ళ బంధువులు వచ్చి ఎప్పుడో తీసుకెళ్లిపోయారు. మంగళగిరి దిగాలమ్మా, దిగాలి. తొందర దిగండి. రైట్. ఇది చూడండి, రైల్వే స్టేషన్ మాస్టర్గా ఉండే విశ్వనాథం గారి ఇల్లెక్కడ? ఆయన చనిపోయి కార్యమంతా అయిపోయింది కదా. మీరెక్కడి నుంచి వస్తున్నారు? నేను పల్నాడు నుంచి వచ్చాను. అరే జబ్బారు, మాస్టర్ గారు ఇల్లు వెతుక్కుంటూ పల్నాడు నుండి ఒకరు వచ్చారు. ఏంటి, నిజంగానేనా? నిజంగానే అక్కడి నుంచి వస్తున్నారా? మీరు వచ్చేటప్పుడు ఎక్కడ కూర్చున్నారు? మీరేమంటున్నారో నాకేమీ అర్థం కావట్లేదు. ఏం అర్థం కావట్లేదా? అందుకేగా నేను మళ్ళీ అడిగాను. ఓ, మాస్టర్ గారి మిత్రులా మీరు? అయితే వచ్చి కూర్చోండి. రండి, కూర్చోండి. ఓ, మీరెక్కడ, నేను అక్కడ. నేను ఎక్కడో కూర్చున్నాను. కూర్చోండి. ఏంటి ఈరోజు ఒక్క దెబ్బకే స్టార్ట్ అయిపోయింది. మర్యాదగా బయటకు వస్తారా రారా? చూడండి, మీరెవరు దిక్కులు చూడకుండా మీలో ఎవరైనా వెళ్ళి ఆ తల్లి కూతుర్ని బయటకు రమ్మని చెప్పండి. ఏంటి, మీరు చెప్తే వాళ్ళు వినరా? పక్కింటి వాళ్ళని నేను చెప్తున్నాను. మళ్ళీ జార్జ్ మాస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేస్తున్నాడని ఎవరో ఎక్కడ మాట్లాడకూడదు. నువ్వు అక్కడికి వెళ్ళకమ్మా. వెళ్లకుండా ఆయన మాట్లాడే మాటలన్నీ వింటూ కూర్చోమంటారా? మనం ఎవరి దగ్గర ఏమి దొంగతనం చేయలేదు కదా. వేరే సార్ని రానివ్వు, ఆ తర్వాత మనం తనతో మాట్లాడదాం. ఎందుకు ఎవరు మాట్లాడలేదు? మీరు బయటికి రప్పిస్తారా, నన్ను రప్పించమంటారా? ఆ చిన్నమ్మాయి సార్ని పిలవడానికి వెళ్ళింది కదా, రానివ్వు. చిన్నమ్మాయి మాత్రమే వెళ్ళిందా? రానివ్వు. తప్పుకోండి. ఏంటి ఇక్కడ సమస్య? ఇక్కడ సమస్య ఏంటి జార్జ్? సమస్య ఏంటో మీకు తెలీదా? ఈ జార్జ్కి ఇవ్వాల్సిన డబ్బులు ఈ రోజు ఎలాగైనా తిరిగి ఇవ్వాలి. అదే సమస్య. ఈ రోజు ఇస్తాను, రేపిస్తాను, నా ఫ్రెండ్ ఒకటి ఇవ్వాలి, ఆడివ్వగానే తెచ్చిస్తానని చెప్పిపోయాడు కదా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? అందుకని నువ్వు ఈ పరిస్థితుల్లో మగతోడు లేని ఇంటికొచ్చి నువ్విలా చేయటం కరెక్ట్ కాదు జార్జ్. మాస్టర్, ఎక్కువ మాట్లాడకండి. పనులన్నీ అయిపోయాక నిర్ణయిస్తానని మీరేగా చెప్పారు. లేదంటే నా డబ్బుల సంగతి తేల్చకుండా ఆయన శవాన్ని కాల్చడానికి ఒప్పుకునేవాడిని కాదు. 5-10 రూపాయలు కాదు, అప్పుడప్పుడు తీసుకున్న అసలు వడ్డీ కలిపి 6.5 లక్షలు అయింది తెలుసా? మేమెవరిని మోసం చేయలేదు. మేము నెల వడ్డీ కరెక్ట్ గానే కడుతున్నాం కదా. మీరు ఆగండి. నాన్నగారు బాగున్నప్పుడు ఆయన సాయం కోరి ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చారు. కానీ ఇప్పుడు కొంచెం కూడా మనస్సాక్షి లేకుండా ఊర్లో అందరి ముందు ఇలా చూడమ్మా, పుణ్యం కోసం కాదు ఈ జార్జ్ డబ్బులిచ్చేది. జార్జ్ నిజం చెప్పాలంటే ఇంత అప్పు వీళ్ళ నాన్నకుందని మాస్టర్ గారు చెప్పేదాకా మాకు తెలీదు. ఊరికేం చెప్పలేదు. స్టాంప్ పేపర్ మీద సంతకాలు పెట్టున్నాయి. ఈ ఇంటి కాగితాలు కూడా నా దగ్గరే ఉన్నాయి. చూపించమంటారా? నమ్మకం లేదని మేము అనట్లేదు. నాన్నగారు అప్పు తీసుకునుంటే మేము దాన్ని కడతాం, అంతేకాని ఆ వంకతో ఇల్లు లాక్కోవాలని అనుకోకండి. అవునా? అయితే నా డబ్బు మీరు ఎలా తిరిగిస్తారు? నీ ట్యూషన్ సెంటర్లో నీకొచ్చి ఆ జీతంతో కడతావా చెప్పు? లేదా మేకప్ వేసుకుని డబ్బు సంపాదించే బిజినెస్ చేసి కడతావా? ఇదిగో, ఎక్కువ మాట్లాడవనుకో. సరే, మాట్లాడను. 6.5 లక్షలు మీరు నాకు ఎలా ఇస్తారో చెప్తే చాలా బాగుంటుంది. చూడు, ఈ ఊరు వాళ్ళందరి ముందు నువ్వు ఒక్క మాట చెప్తే చాలు. ఇక ఎక్కువ రోజులు వెయిట్ చేయడం నా వల్ల కాదు.
అలా చేస్తే నీకే సమస్య. ఎప్పుడిస్తా? ఏంటి మాట రావట్లేదా? ఓహో, ఏంటి ఇక్కడ చాలా మంది ఉన్నట్టున్నారు? పల్నాడు నుంచి మాస్టర్ గారి ఫ్రెండ్ వచ్చారు చూడండి. కొత్త మనిషా? ఇప్పుడా మీరొచ్చేది? సమయానికి మీరు డబ్బులిచ్చుంటే ఆయన ఆత్మ ఇలా అప్పుల పాలు అయ్యుండేది కాదు బాబు. మేమిలా రోడ్డు మీద పడాల్సిన అవసరం ఉండేది కాదు. అది కాదమ్మా, నేను చూడండి ఇప్పటికైనా వచ్చారు కదా, అల్లా కాపాడారనుకోండి. మీరనుకున్నట్టుగా కావాలని చేయలేదని తెలుసు. మాస్టర్ గారు మీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. తన స్నేహితుడిచ్చే డబ్బుతో అప్పులన్నీ తీర్చి మీరాకు పెళ్లి చేయాలని అనుకున్నారు. జార్జ్, నువ్వింకేమీ గొడవ చేయకు. చూడు, మాస్టర్ గారు ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి ఈయన దగ్గరే డబ్బులు తీసుకున్నారు. ఇంటిని కబ్జా చేస్తానని గొడవ చేస్తున్నాడు. వీళ్ళ అప్పును తీర్చలేక ఊళ్ళో అందరి ముందు ఇప్పుడిలా తలదించుకోవాల్సి వచ్చింది. మీరు డబ్బులు ఏర్పాటు చేస్తే చూడండి, మీరు చెప్పింది ఆయనకేమీ అర్థం కాలేదనుకుంటాను. అర్థమయ్యేలా ఇంకోసారి చెప్పండి. ఎవరు చెప్పారలా? ఆయనకి మీరు చెప్పిందంతా అర్థమైంది, చెప్పిందేమీ వినిపించుకోలేదా? మరేంటి ఏం మాట్లాడుకుంటా ఉన్నారు? సార్, మీకు ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇస్తాను, కానీ కొద్ది రోజులు మీరు ఓపిక పట్టండి. సరే, ఎన్ని రోజులో మీరే చెప్పండి. నేను ఒకసారి వెళ్ళి రావాలి. సరే, మీరిక తిరిగి రాకపోయినా పర్లేదు. ఈ అమ్మ కూతుల్ని బయటికి పంపించి కబ్జా చేసుకుంటాను. వీరి కుటుంబానికి అలాంటి పరిస్థితి రావటం నేను అస్సలు ఒప్పుకోను. వద్దు, మీరు వెళ్ళి రావాల్సిన అవసరం ఏం లేదు. నాన్న ప్రాణం పోయే వరకు ఇస్తానని తిప్పారు. ఇంతకంటే మేము అసలు తట్టుకోలేము. డబ్బులు రావాలంటే ఎక్కడికి రావాలి? నేను మీతో వస్తాను. నువ్వేంటే ఇలా మాట్లాడుతున్నావు? మరేంటి, ఈయన తిరిగి వస్తారని ఏంటి నమ్మకం? చూడండి, తను చెప్పేది కూడా సరైనదే. కావాలంటే నేను కూడా మీతో వస్తాను. అలా ఏం వద్దండి. ఎందుకలా అంటున్నారు? లేదు, అది మీరు కూడా వస్తే. కానీ వద్దు, నేనెక్కడికి వెళ్ళను, సరేనా? మీరు వెళ్తున్నారా లేదా అనేది నాకు అనవసరం. నాకు నా డబ్బు కావాలి. మీ అప్పు తీర్చాకే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. ఏంటి, మీకు నమ్మకం లేదా? నేను ఈ ఒక్కసారికి నమ్ముతా, కానీ మ్యాక్సిమం ఒక్క వారమే, అంతకంటే ఎక్కువ కుదరదు, గుర్తుపెట్టుకో. అలా ఇబ్బంది పెట్టకు జార్జ్ అన్నయ్య. ఎంత లేటైనా వడ్డీ కడుతున్నాం కదా. సరే, ఇవ్వకపోతే అప్పుడు చెప్తాను. వారంలో కలుస్తా. తీయండ్ర బండి. ఇక డబ్బులు ఇచ్చే రోజు పిలుస్తాను. అందరూ బయలుదేరండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. చూశారు కదా, నరసింహ సినిమాలో సూపర్ స్టార్ నాన్నగారి సమస్యలు తీర్చడానికి ఒక గొప్ప పని చేసినట్టే కరెక్ట్ అయిన సమయంలో ఈయన్ని తీసుకొచ్చాను కదా, అదే ఈ జబ్బార్. దీనికి నాకు మీరొక బహుమతి ఇస్తానంటే ఈ జబ్బార్ అసలు వద్దనే అండు. సరైన సమయానికి డబ్బులు ఇస్తారో లేదో చూద్దాం. లేదంటే ఎవరికి ఏ బహుమతి ఇవ్వాలో నాకు బాగా తెలుసు. గురువుగారు, మోసం చేయకండి. ఒక 20 రూపీస్ కొట్టండి. థ్యాంక్ యూ. లోపలికెళ్ళి కూర్చోండి. రండి. భగవంతుడా, భగవంతుడా, చల్లగా చూడండి. ఈశ్వరా, ఆయన అసలు ఇక్కడ ఉండనివ్వాల్సింది కాదు. ఏం చేస్తాం, అమ్మ ఏం ఆలోచించకుండా అన్నిటికీ సరే అంటుంది. మరి ఇంకొక ఊరు నుంచి మన ఇంటికొచ్చారు కదా, ఎలాంటి మనిషో ఎవరికి తెలుసు? అలాంటి దారుణమైన వాళ్లతో మీ నాన్నగారు స్నేహం చేస్తారని మీరు అనుకుంటున్నారా? మాస్టర్ గారి కుటుంబంలో కష్టాలు చూసి నేను తట్టుకోలేకపోతున్నానని ఆయన చెప్తే నా కంట్లోంచి నీళ్ళొచ్చాయి. ఈ అమ్మ ఎప్పుడు ఇంతే. మరెందుకని నాన్నకు డబ్బిస్తానని చెప్పి ఇన్నాళ్ళు మోసం చేశారు? మోసం చేయాలనుకుంటే ఆయన మళ్ళీ ఇక్కడికి ఎందుకొస్తారు? ఈ అప్పు తెచ్చడానికి ఇక్కడే ఉంటారా? అవును, మనం చేసే భోజనం ఆయన తింటారా? మనం చేసే భోజనమా? అయితే మరి ఇంట్లో ఒక మనిషి ఆకలితో ఉంటే ఆయన వదిలేసి మనం మాత్రమే ఎలా? ఆయన కావాలనుకుంటే ఆయన ఎక్కడో ఒక చోట తినేస్తారు. అయ్యో, అలా చేస్తే బాగుండదమ్మా. ఏమైనా పర్వాలేదు, ఆయన మీద నువ్వేం జాలి చూపించకు. డబ్బులు ఇచ్చేంత వరకు మనం ఆ రూమ్ ని ఆయనకి రెంట్కి ఇచ్చామనుకోండి, సరేనా? ఆయనే.
నాగయ్య నాగప్ప నాగరాజ మా ఆశలన్నీ తీర్చవయ్య నాగరాజ తానే తందానే తనన్న తానే తందానే తానే తందానే తనన్న తానే తందానే తానానే తానానే. మీరా మీరా ఒకసారి ఇటు రావే. ఇటు రావే. ఏంటమ్మా? ఒకసారి వచ్చేట్టు చూడు. ఏయ్, మీరెందుకని పాలు పిండుతున్నారు? కడిగి పెట్టున్న ఈ గిన్నెను చూడంగానే అర్థమైపోయింది ఇది పాలు పిండే గిన్నె అని. పో తాగు. నిజం చెప్పాలంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏమైంది? లేదు, తెలియని వాళ్ళ దగ్గరికెళ్తే కాళ్ళతో తన్నే ఆవది, కానీ మిమ్మల్ని ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటే. వాటినెలా దారికి తెచ్చుకోవాలో నాకు తెలుసు. మనసా వాచా కర్మణ ఏ జీవిని కష్టపెట్టకుండా మనసుతో చూసుకుంటే చాలు. అవి మనం చెప్పినట్టే వింటాయి. ఇక పేరేంటో తెలియకపోవటం వల్ల దాన్నేం పిలవాలో తెలియలేదు. ఇదిగోండి. భారతికి కొంచెం పోషణ తక్కువైందనుకుంటా, పాలు తక్కువ ఇస్తోంది. అయ్యో, భారతి నా పేరు. అయ్యమ్మా క్షమించండమ్మా, నేనడిగింది ఆవు పేరు. దాని పేరు అమ్ములు బాబు. అమ్ములకి అసలు సరైన బలం లేదు. దానికి ఒక కారణం ఉంది. సొంత మూత్రమైనా ఏదైనా మన మీద పడితే మనకు నచ్చుతుందా? లేదు. అది మనకి మాత్రమే కాదు, ఏ జీవికైనా సరే నచ్చదు. ఆడపిల్లలు ఇంట్లో ఉంటే మాత్రమే సరిపోదు. అక్కడ పేడ మూత్రం అవి ఉంటే దాని దోషం ఆవుకి ఉంటుంది, పాలకి ఉంటుంది. కాబట్టి అమ్ములు ఉండే చోటుని బాగా శుభ్రం చెయ్యాలి. అంటే నోరు లేని జీవులకి చెప్తే అర్థం కాదు కదా. ఈయనెవరో ఏంటో అర్థం కావట్లేదు. ఇదిగో కాస్త ఆగండి. అవును, ఇక్కడ పాలు పిండి భజన చేయడానికి వచ్చారా మీరు? త్వరగా డబ్బు ఏర్పాటు చేసే పనేంటో చూడండి. భగవంతుడా. హరహర ఓం హరహర. అమ్మా అమ్మా, నేను బయలుదేరుతున్నా. మీరా ట్యుటోరియల్ కాలేజీకా? లేదు, కొడైకెనాల్కి. అలా కాదు, ఒక విషయం తెలుసుకోవాలని అడిగాను. ఏంటి? ఇది ఏంటిది? ఇదొక లెటరు. ఆహా, చాలా బాగుంది. అయితే ఇది మనసులో పెట్టుకుని మీరిక్కడి నుంచి వెళ్ళను అని చెప్పారు కదా. కానీ ఈ మీరాతో మీ ఆటలు సాగవు. నా గురించి నీకు సరిగ్గా తెలీదు. కాస్త ఆగు. నువ్వేమనుకుంటున్నావు? టౌన్కు వెళ్తే కాస్త పోస్ట్ చేస్తావని చెప్పాను. డబ్బు ఏర్పాటు చేయటానికి ముఖ్యమైన వాళ్ళకి రాసిన లెటర్ ఇది. ఆడవాళ్లకి ధైర్యం మంచిదే, అది మగతోళ్లేని ఇలాంటింట్లో. కానీ మంచి చెడు చూడకుండా ఇలా మాట్లాడటం అంటే అది నిజంగా చాలా తప్పు. చూడు, విషయం తెలియక నేనేదో మాట్లాడాను. దానికి నువ్వు ఇంతలా బాధపడితే నేనేం చేస్తాను? ఇవ్వండి, నేనే పోస్ట్ చేస్తాను. మీకు త్వరగా డబ్బొస్తే మంచిదే కదా. వద్దు, అలా తిట్టుకుంటూ పోస్ట్ చేయక్కర్లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం నా బాధ్యత కదా. సమస్య ఏంటి? సమస్యకి చేతులు కాళ్ళు ఉండటం ఇప్పుడే చూస్తున్నాను. మాస్టర్ గారు కూతురు గురించి చెప్పారు, కానీ ఎంత పెద్దమ్మాయో నాకిప్పుడే తెలుస్తోంది. దేవుడా. తప్పుగా అనుకోవద్దయ్యా. ఇలా తను చేస్తుంది తన సేఫ్టీ కోసమే బాబు, అంతకు మించి ఏం లేదు. ఎందుకు నవ్వుతున్నారు? ఏమీ లేదమ్మా, మా అమ్మ నా గురించి ఎప్పుడూ ఇలాగే అంటుంది. ఏంటిది? నువ్వు పెద్దదాడి వైపోయి తాడి చెట్లు పెరిగిపోయావేంటి? అయ్యో మోహన్ గారా, నేను ఇంకా సర్కస్ నుంచి పారిపోయిన జోకర్ ఏమో అనుకున్నాను. మనిషి మాత్రమే కాదు, నోరు కూడా పెరిగినట్టుంది. ఈ బండెవరిది? ఇది మన బాలయ్య బాబు చాలా సినిమాల్లో యూజ్ చేసిన బండి. చూడగాడే మనసు పుట్టి కొనేశాను. ఈ మోహన కృష్ణ దేని మీదైనా మనసు పెడితే దాన్ని సాధించేదాకా వదిలిపెట్టాడు కదా. ఎవరే అది? ఆహా, ఎవరిది? మోహన కృష్ణేనా? అత్తయ్యా. అయ్యో మోహనా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? అయినా మామయ్య గారు చనిపోయినప్పుడు నాకు ఒక ఫోన్ చేయాలని కూడా మీకు అనిపించలేదు కదూ? అయ్యయ్యో, అంతా హఠాత్తుగా జరిగిపోయింది మోహనా. మరి మేము నీకు ఎలా చెప్పమంటావు? రెగ్యులర్ గా ఒక నెంబర్ ఉండదు కదా. ఈ యాక్టింగ్ చేసే వాళ్ళు ఛాన్సుల కోసం ఫోన్ చేసి చంపేస్తారు. ఒకే నెంబర్ మెయింటైన్ చేయడం కష్టం. సినిమా ప్రొడ్యూస్ చేస్తానని చాలా రోజులుగా తిరుగుతున్నారు. త్వరలో ఏదైనా జరుగుతుందా? చిరంజీవి గారు, బాలయ్య గారు నా సినిమా కోసం ఎప్పుడు డేట్స్ ఇవ్వడానికనే రెడీగా ఉన్నారు. కానీ సరైన స్టోరీ దొరకడం లేదు. ఒక స్టోరీ కోసం అని చెన్నై దాకా వెళ్ళిపోయాను. సినిమా తమిళ్లో తీస్తున్నారా? అప్పుడు వెళ్ళి ఇదిగో ఇప్పుడే వస్తున్నాను. నాకు అప్పుడే మామయ్య గారి విషయం తెలిసింది. నేను చాలా బాధపడ్డాను.
మామయ్య నాకు ఇవ్వాల్సిన డబ్బు గురించి నేనేం దిగులు పడలేదు. కార్యాలన్నీ చేయడానికి నేను వెళ్ళలేకపోయినని బాధపడ్డాను. అవునతయ్య, మీరే ఎక్కడ? అక్కయ్య రావడానికి ఒక 5-5:30 అవుతుంది. బై ద వే, ఇక్కడికి ఎవరో వచ్చి ఉంటున్నారని నేను విన్నానే, ఏంటి అది నిజమేనా? అంటే అది మీ మావయ్యకి డబ్బులు ఇవ్వాల్సిన అతనే. మీరు డబ్బులు ఇవ్వాల్సిన నేనే ఇక్కడ ఉండట్లేదు, మరి ఎందుకని డబ్బులు ఇవ్వాల్సిన వాడిని ఉండనిచ్చారు? అది కూడా ఎవరో తెలియకుండా. ఆ జార్జ్ ఇక్కడికి వచ్చి గొడవ చేసినప్పుడే ఆ బాబు ఇక్కడికి వచ్చాడు. అప్పుడే అతన్ని అక్కడి నుంచి పంపించేస్తే తిరిగి రాడేమోనని. అయినా కూడా అదిగో వస్తున్నారు. యాల్లా, ఇదెవరు? మోహన్ కృష్ణనా? ఎప్పుడొచ్చారు? షూటింగ్ ఎప్పుడు? నేను ఇక్కడ ఉంటుంది ఎవరో పెద్ద ఆయన అనుకున్నాను, కానీ ఈయన హీరోలానే ఉన్నాడే. ఈయన మీ మావయ్యకి సొంత కొడుకులు అంటోడు. అలా అని ఈయనే కదా చెప్పాడు. ఇంకా వయసుకొచ్చిన ఆడోళ్ళుండే ఇల్లు ఇది. ఒకరు కాదు, ఇద్దరు. సరే సరే, త్వరగా ఇవ్వాల్సిన డబ్బంతా ఇచ్చేసి ఇక్కడి మీ ఊరు వెళ్ళిపో. లేదనుకో ఈ మోహన్ కృష్ణ ఎవరనేది నువ్వు తెలుసుకుంటావు. ఒకసారి ఇంటికి వెళ్లి భార్యాబిడ్డల్ని కలు మోహన్ కృష్ణ. అన్నిటినీ భరించి నీతో వచ్చిన అమ్మాయిని వద్దని చెప్పి వదిలేసిన వాడివేగా నువ్వు. నిజం చెప్పు, ఎవరు నువ్వు? మా కుటుంబ విషయాలన్నీ నీకెలా తెలుసు? చెప్పు చెప్పు చెప్పు. నేనెవరైతే నీకేంటి? ఈ ఇంటికి రావద్దని మాస్టర్ గారు నీకు చెప్పారు కదా. అయితే మామయ్య గారు నా గురించి అన్ని విషయాలు నీకు చెప్పినట్టున్నారు. అత్తయ్య, ఇప్పటికి నేను ఇంటికి వెళ్తున్నాను. ఇంకొక విషయం, మా అమ్మ ఇవ్వాల్సిన డబ్బులు నేను వద్దనే అనుకున్నా, కానీ ఇక నేను వాటిని ఇక్కడి తీసుకునే వెళ్తాను. నీకు అర్థమైందా? గురువు గారు, మీరు దుమ్ము దులిపేశారు. సినిమాల్లో హీరోలు డైలాగ్ చెప్తారు కదా, మోహన్ సార్ మొఖం మీద కొట్టినట్టుగా భార్య పిల్లలు ఫ్లాష్ బ్యాక్ చెప్పి పంపించేశారు. మీరనుకున్నట్టుగా కాదు, వీడు జార్జ్ కంటే దారుణమైన వాడు. మీరేం భయపడకండి, అంతా చక్కబడుతుంది. ఇదిగో బాయ్. నాకెందుకో ఈ బాబు మంచోడ్లాగే అనిపిస్తున్నాడు. ఈ మోహన్ కృష్ణ ఎవరని వాడికి సరిగ్గా తెలియదు అనుకుంటా. నాకు తిక్కరేగి ఒక్క ఫోన్ చేశాననుకో, మాఫియా సెసి ఇక్కడికి వచ్చి వాడి కాలు చేతులు ఎర్రకొట్టి డబ్బులు ఇప్పించేసి వెళ్ళిపోతారు. ఏమనుకుంటున్నాడు? అసలు ఎవరి మాఫియా శశి? సినిమాల్లో స్టంట్ మాస్టర్. ఓ అల్లా, అలాంటివే ముద్దు మోహనా. మీరనుకున్నట్టుగా ఏం కాదు, ఆ వచ్చిన ఆయన చాలా మంచి ఆయన. ఓహో, నువ్విప్పుడు వాళ్ళ మనిషివే కదా. సరేలే, కానీ నా సినిమా షూటింగ్ జరిగేటప్పుడు దాని చుట్టుపక్కలకు గానీ నువ్వు వచ్చావనుకో. అలా మాత్రం అనకండి, సినిమాల్లోకి రావడానికి నాకున్న ఒకే ఒక దారి మీరే. నేనేం చేయాలి? అతనితో ఉన్న కనెక్షన్ కట్ చేయాలా? ఇదిగో ఇప్పుడే కట్ చేస్తాను. చేస్తే నీకే మంచిది. ఇదిగో బాబు, ఈ స్టేషన్ మాస్టర్ గారి విశ్వనాథం గారు ఇల్లెక్కడా? అది మీరెక్కడి నుంచి? చాలా దూరం నుంచి వచ్చాను బాబు. చాలా దూరం అంటే ఏ జిల్లా నుంచి, ఏ ఊరు నుంచి? టెల్ మీ. ఇది అడగడానికి మీరెవరు? ఇక్కడ ఉండే ఎస్ఐయా? ఈయన మాస్టర్ గారే అల్లుడే, మోహన్ కృష్ణ. మా అత్తయ్య గారు అలాగే ఇద్దరు ఎదిగిన ఆడపిల్లలుండే ఇల్లది. నాకు మాధవ్ లెటర్ వచ్చింది, అందుకే వచ్చాను. మాధవా? అదెవరు? వాడు నా స్టూడెంట్. మీ స్టూడెంటా? అవును. ఈ అడ్రస్ కి రమ్మని వాడు నాకు చెప్పాడు. ఇది మీ స్టూడెంట్ మాధవ్ ఎందుకు మా మామయ్య ఇంటి అడ్రస్ రాసి పంపించాడు? అది తెలుసుకోవడానికే నేను వచ్చాను. ఒకవేళ కొత్తగా వచ్చిన పేరు మాధవ్ అయి ఉండొచ్చు కదా. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు నాకు తెలీదు. నేను నాకు తెలిసిన మాధవ్ గురించే వచ్చాను. ఎలా డబ్బులేమన్నా తీసుకొచ్చారేమో? డబ్బులా? ఏం డబ్బులు? మా మామయ్యకి ఇవ్వాల్సిన డబ్బులు. అవేవి నాకు తెలీదు. మరి లెటర్ రాసి ఇక్కడికి రమ్మడానికి కారణం ఏంటి? వాడి అందమైన మాటలు వాడిని చూసినప్పుడే నాకు బాగా అర్థమైంది తేడాగాడని. నిజం చెప్పరా? మారువేషం వేసుకొని ఆడపిల్లల్ని మోసం చేసి బాంబేలో ఢిల్లీలో ఉండే సెక్స్ రాకెట్లకు అమ్మి లక్షల్లో సంపాదించే మోసగాళ్లే కదరా మీరు. నీ అసిస్టెంటే కదరా వాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మాట్లాడడమే కాదు, ఏం చేస్తానో చూడు. ఇద్దరిని పోలీస్ స్టేషన్ కి పంపిస్తాను. నిజం చెప్పరా? చెప్పరా? చెప్పు. వద్దు, ఈ మాస్టర్ తో నీకు ఆటలొద్దు, మర్యాదగా వదిలే. వదలకపోతే ఏం చేస్తావురా? చైతీరా. ఏమైంది? ఖాళీగా ఉన్న శంఖాన్ని బయటికి తీసి ఊదేశారు. చేతులు ముడిచి ఎక్కించలేకపోతున్నాం, అందుకే ఇలా. సరే, కాస్త ఇటువైపు తిప్పి నిలబెట్టండి, వైద్యులు వచ్చేస్తున్నారు. జాగ్రత్తగా పట్టుకోండి. నీకేదో సమస్య ఉందనో బతకడం తెలియదనో నీ తమ్ముళ్ళు బావలు నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు అది వాళ్ళ పెరిగితనం అని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, వాళ్ళు చెప్పింది నిజమేనని. నీకేదో సమస్య ఉంది. కోట్లలో ఆస్తున్న ఒక ఇంట్లో పెద్ద కొడుకువి, ఎవరిదో అప్పు తీర్చడానికి ఇక్కడ ఇలా బతుకుతున్నావు. నేను కావాలనేం చేయట్లేదు. ఇంటికి తిరిగి వెళ్లాలని నాకు అస్సలు లేదు. ఎక్కడికి వెళ్లాలో ఏం అర్థం కానప్పుడు ఇటువైపు వద్దామని నిశ్చయించుకున్నాను. బయలుదేరాను.
ఇక్కడికొచ్చాక ఏం చేయాలో తెలియక ఊరందరి ముందు నుంచున్న ఒక అమ్మని, 2 ఆడబిడ్డల్ని చూశాను. నాకెలాంటి అప్పులు లేకపోయినా ఊరందరి ముందు తలదించుకుని నుంచుంటే ఎలా ఉంటుందో నాకు చాలా బాగా తెలుసు. అందుకనే డబ్బులు ఇవ్వాల్సింది నేనే అని అందరూ అనుకున్నప్పుడు ప్రస్తుతానికి ఇదే మంచిదని నాకు అనిపించింది. అయితే వాళ్ళని కాపాడటానికి తప్ప వేరే దారి లేదు. అది ఒక విధి. అది మాత్రమే కాదు, మాస్టర్ గారికి నేనొక మాటిచ్చాను. మీరా పెళ్లి జరిపించడానికి నేను సహాయం చేస్తానని. 10-15 అయితే మనం సహాయం చేయొచ్చు, కానీ ఇది అలా కాదు కదా. ఆయన అప్పు మొత్తం తీర్చి ఆ అమ్మాయికి పెళ్లి చేసి పంపించి నాకేం అర్థం కావట్లేదు. అందుకనే నేనెవరికీ చెప్పకుండా ఉన్నాను. ఎవరిని ఏ సహాయమో అడిగే మనుషులు కాదు వీళ్ళు, ముఖ్యంగా అమ్మాయి మీరా. ఈ కాలంలో గుడిలో ఒక పూజ చేసినా కూడా అది ఊళ్ళో వాళ్ళందరికీ మైక్లో చెప్పే మనుషులే ఇప్పుడు ఉన్నారు. ఇక మాట్లాడి ప్రయోజనం లేదు. డబ్బులు ఇవ్వాల్సింది నువ్వు కాదని చెప్తే వాళ్ళు నమ్ముతారా? మీరు నేను చెప్పినట్టు చేయండి చాలు. సతీష్ని కలిసి విషయం చెప్పండి. ఇంకోసారి ఆలోచించొచ్చు కదా. ఆలోచించడానికి ఏమీ లేదు. నిన్న విషయం అడిగానా? నిజం చెప్పాలి. నీకిక్కడున్న అమ్మాయిలతో ఏదైనా... బాబూ, ఏంటమ్మా? మీ మావయ్య రాత్రి భోజనానికి ఉంటారా అని అడగడానికి వచ్చాను. మావయ్య? లేదు, మావయ్య వస్తారని ఇంతకు ముందు చెప్పాను. లేదమ్మా, సాయంత్రం లోపు ఇంటికి తిరిగి వెళ్ళిపోదామని అనుకునే నేను ఇక్కడికి వచ్చాను. ఏంటి? ఆయన సాయంత్రం లోపు ఇంటికి తిరిగి వెళ్ళిపోతారట. ఓ, అయితే సరేలే బాబు. నువ్వు నన్ను ముసలోని చేసావు కదా, వేరే దారి దొరకలేదు అందుకే. ఓ మీరా జార్జి గారు, ఎవరిని తీసుకొచ్చారు? ఎవరిని తీసుకురాలేదు నారాయణ. ఎందుకు గొడవలన్నీ ఆపేశారా? మేము ఆ సినిమా ప్రొడ్యూసర్ మోహన్ కృష్ణన్ కలవడానికి వచ్చాం. ఎలా ఉంది ఆయనకి? 2 చేతులు కింద కొంగిపోయాయి. ఇంకా ఎలాంటి స్పందన లేదు. శిరోధారం చేస్తున్నారు. మెడ మీదున్న నూనె కొంచెం కొంచెంగా తలలోకి దిగాలి. అయితే ఆయన ఎవరో బాగా కుమ్మేసినట్టున్నారు. అమృతస్థానం, విషస్థానం ఈ 2 తెలుసున్నవారు ఇలా చేసుంటారని వైద్యులు వారు చెప్పారు. 1 వారం పాటు ఇక్కడే ఉండాలి. అదిగో ఆయనే వచ్చేశారు. మోహన్ కృష్ణ, జార్జ్ అన్నయ్య, నేనిక ఎలా మిరామెల్లో తాలి కడతాను? కొంచెం కూడా చేతులు పైకి లేవకుండా చేసేసాడే. ఏడవకరా, అంతా సరిచేస్తాను. నిన్నెలా చేసినోడు ఎవడైనా సరే వాణ్ణి ఊరికే వదిలిపెట్టను. నేను ఇలా ఏలాడుతుంటే నేను ఎలాగని వాడిని కొట్టగలను? నువ్వొక మాట చెప్తే చాలు. వీళ్ళకంటే పెద్ద పెద్ద రౌడీల్నే కొట్టినోడ్రా ఈ జార్జ్. ఊరికే వీళ్ళకి తిండి పెట్టి మేపుతున్నానా? ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, నాకు రివెంజ్ కావాలి. ఆయన్ని మాత్రమే కాదు, ఆ పక్కనోడిని కూడా ఇక్కడి పంపించేయాలి. వాడి మట్టిలో కాలు పెట్టాక అంతా ఇలా జరుగుతుంది. పంపించేద్దాం. ఆ సమయంలో వాడు వచ్చినందువల్లే నా చెయ్యి దాకా వచ్చింది, నోటికి అంటకుండా పోయింది. ఆ ఇల్లు పొలం నా చెయ్యి దాటిపోతుందని భయంగా ఉంది. మంచి అవకాశం దొరకనివ్వు. వాణ్ణి బాగా చితకబాది ఇక్కడ నుండి వాడి ఊరికి పంపించేద్దాం. నువ్వు ధైర్యంగా ఉండరా. ఆయన పేరు మాధవ్ అంట. వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళ మావయ్య అందరికీ ఇలాగే చెప్పారు. ఆయన మీద నాకెందుకో అనుమానంగా ఉంది. ఎందుకు? నువ్వు ఆ అబ్బాయి మీద ఎలాంటి అనుమానాలు పెట్టుకోకే. నాన్నకి వేరే ఆవిడకి పుట్టిన కొడుకని మా ఫ్రెండ్స్ అందరూ అనుకుంటున్నారు. చూడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడావనుకో. అమ్మా అమ్మా, అదిగో ఆయన వచ్చారు, వెళ్ళు. ఇప్పుడే కదవే చెప్పాను అలా మాట్లాడొద్దని. భగవంతుడా, ఇది లోపల పెట్టండి. ఇవెందుకు కొన్నావు బాబు? ఇక్కడ పక్కన అమ్ముతుంటేను చూసిన వెంటనే తినాలనిపించింది. కొద్ది రోజులుగా కాయగూరలేగా తింటున్నాం. బాగా వేయించుకుని అన్నంలో తింటే నాలుగుకి బాగా రుచిగా ఉంటుంది. ఇలా ఆర్డర్ ఇచ్చి తినడానికి ఇదేమి హోటల్ కాదు. కావాలంటే నువ్వే చేసుకొని తిను. అమ్మా, ఆ చేపల్ని తిరిగిచ్చేయి. ఏంటమ్మా నువ్వు? మాధవ్ చాలా ఆశపడి తెచ్చుకున్నాడు కదా. మాధవా? ఎవరా మాధవా? ఈ బాబు పేరు మాధవ, అంతే కదా? అవును. నేనిక మాధవానే పిలుస్తాను. మీ ఇష్టం అమ్మా. అయితే నువ్వు ఆశపడ్డట్టు నేను ఇది వండి పెడతాను, సరేనా? అమ్మా, ఈ ఒక్కసారికి వదిలేసేలేవే. ఏదో చేపలు కొనుక్కొస్తే ఇలా కోపడతారా? అందుకు కాదు. మీరెందుకు స్టూడియోకి వెళ్ళి మా నాన్న ఫోటో తీసుకున్నారు? ఓ, అదా విషయం. ఫోటో రెడీ అయిందని నిన్న అమ్మ మిమ్మల్ని అడగటం విన్నాను. సెంటర్లో స్టూడియోని చూసినప్పుడు అక్కడే ఉంటుందని ఏదో వెళ్ళి అడిగానంతే. ఫ్రేమ్ చేసి రెడీగా ఉందని ఆయన చెప్పాడు, తీసుకున్నాను. దానికేంటి? ఏంటా, ఫోటో తీసుకోవడానికి వెళ్తే ఎవరో తీసుకెళ్లారని అందరూ నవ్వుతున్నారు తెలుసా? చాలా అసహ్యం వేసింది తెలుసా? ఇందులో అసహించుకోవాల్సిందే ఉంది. మాస్టర్ గారు నాకు నాన్నలాంటివారు. మరి ఆయన కుటుంబం ఉంటే నా కుటుంబంగానే చూసుకోవాలిగా. నాన్నగారి మీద అంత ప్రేమ ఉంటే త్వరగా డబ్బులిచ్చే ఏర్పాటు చూడు. డబ్బులు వచ్చేస్తాయిలే. ఇవ్వాల్సిన వాళ్ళకిచ్చేసి నీ పెళ్లి పనులు పూర్తయ్యాకే మాధవ్ ఇక్కడి నుంచి వెళ్తాడు. ఏంటి పెళ్ళా? ఏ చేసుకోవా? చూడు,
నువ్వెక్కువ మాట్లాడొద్దు. నా నోరు మంచిది కాదు. కోపంలో ఏదైనా అన్నాననుకో. ఓ, ఈ ఆడవాళ్లకు ముక్కు మీదుంటుంది కోపం. ఓ, మీ తమ్ములు రాసిన అగ్రిమెంటే అది. వాళ్ళు ఒప్పుకున్న దాన్ని బట్టి నీకు దొరికింది వరి పొలం మాత్రమే. మిగతా వాటికంటే రేటు తక్కువే. బంగారం ఇచ్చి డబ్బులిచ్చి నువ్వు ఊరు వాళ్ళకి చేసిన సహాయాన్ని కూడా వాళ్ళు లెక్కలు రాసిపెట్టుకున్నారా. అవన్నీ తీసేయగా నీకివ్వాల్సిన మిగిలిన భాగం ఇదేనంట. ఈ పేపర్లో నువ్వు ఒప్పుకున్నట్టుగా ఓ సంతకం చేసి నాకు ఇచ్చావంటే వాళ్ళు నాకు డబ్బులు ఇస్తాను అని చెప్తున్నారా. నిజం చెప్పాలంటే నువ్వు ఇక్కడ చేసేది ఒక పుణ్యమైన పని. కానీ న్యాయంగా దొరకాల్సినవన్నీ వదిలేసి ఇలా చేస్తారా? నా మాట విని ఒకసారి ఇంటికి రారా. అదంతా ఇప్పుడేం వద్దు. ఏమీ వద్దనుకుని ఇంట్లోంచి బయటకొచ్చిన వాణ్ణి. వాళ్ళెవరో కాదుగా, నేను భుజాలపైనెత్తుకుని ఎంతో ముద్దుగా పెంచుకున్న నా తోడపుట్టిన వాళ్ళు. వాళ్ళనే తీసుకోనివ్వు. నాకెలాంటి ఆస్తులు వద్దు. అమ్మ నా గురించి ఏమైనా అడిగిందా? నేనింటికి ఏమీ వెళ్ళలేదు. నందన్ వాళ్ళ ఇంట్లోనే ఈ మాటలన్నీ జరిగాయి. అమ్మతో ఏమీ చెప్పొద్దనే వాళ్ళు నాకు చెప్పారా. నేనెక్కడున్నానని వాళ్ళు అడిగారా? ఇక్కడికొచ్చి ఏదో బిజినెస్ మొదలు పెడుతున్నామని చెప్పాను. అన్నీ పోగొట్టుకుని మళ్ళీ భిక్షగాడిలా తిరిగొస్తాడా అని అడిగాడు రమేష్. ఇటు చూడండి సార్, ఒక్క నిమిషం. నా రోల్ గురించి డైరెక్టర్ గారికి ఒకసారి చెప్పండి. యాక్టింగ్ కి టాలెంట్ కావాలరా. నా దగ్గర టాలెంట్ చాలా ఉంది కదా. నీ టాలెంట్ గురించి నాకు తెలిసిపోరా. మోహన్ సార్, నేను చెప్పిన చోటు ఇదే సార్. బాగుందా? ఎక్స్టీరియర్ బాగుంది. ఓకే కదా? ఓకే సార్, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. చూడొచ్చు, నా సొంతలే కదా. వెనకాల సీనరీ అంతా చాలా బాగుంటుంది సార్. ఊరి దేవుడా, మ్యూజిక్ డైరెక్టర్ మోహన్ సితారా సారే కదా మీరు? మీ పాటలంటే నాకు చాలా ఇష్టం అండి. థాంక్యూ. తను దయ, మా మామయ్య రెండో కూతురు. చాలా తెలివైన అమ్మాయి. ఇలా చూడు, సార్ ఒక మ్యూజిక్ ఆల్బమ్ డైరెక్ట్ చేయబోతున్నారు. దాని షూటింగ్ కి మన ఇల్లు చూడడానికి వచ్చారు. మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారా? దానికి స్టోరీ ఇంకా రెడీ అవ్వలేదు. నువ్వు వెళ్ళి అమ్మని మీరాని తీసుకురాపో. ఇప్పుడు మీరాని చెప్పానే, తను నాకు కాబోయే పెళ్ళామే. ఇల్లు పెయింటింగ్ చేయాలా సార్? ఏదైనా చేసుకోండి. అయితే ఆ పెయింటింగ్ కొట్టే రోల్ నేను చేస్తాను సార్. రే, యాక్టింగ్ రోల్ కాదురా చెప్పింది. వద్దొద్దు, ఏం చేయొద్దు, ఇలాగే ఉండనివ్వండి. అంతే కదా ప్రదీప్? నేను ఇప్పుడే వస్తాను. ఏదన్నా ఆటోవాడి రోల్ ఉంటుందా సార్? ఎవరిని అడిగి వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చావు? సినిమా షూటింగ్ ఇక్కడేం వద్దు. మహాలక్ష్మి ఇంటికి వస్తానంటే వద్దని చెప్పకూడదు మీరా. వచ్చింది ఎవరో నీకు తెలుసు కదా. ఎవరైనా సరే ఇక్కడ కుదరదని చెప్పు. లోపలికి వెళ్ళవే. ఊరికేం కాదు, వాళ్ళు బాగా డబ్బులు ఇస్తారు. 10-15 రోజులు పనుంటుందని చెప్పారు. కనీసం రోజుకు 2000 ఇచ్చినా 15 రోజులకి ఎంత వస్తుందో మీరే లెక్కేసుకోండి. నాకు మామ ఇవ్వాల్సిన డబ్బుల్లో వీటిని నేను మైనస్ చేసుకుంటాను. మీరిలా కష్టపడాల్సిన అవసరమే లేదు. 5000 రూపాయలే కదా. 5000 రూపాయల? అలానే ఎవరు చెప్పారు? ఇవ్వాల్సిన లెక్కలన్నీ నాన్నగారి డైరీలో ఉన్నాయి. వాళ్ళ ముందు నీ పరువు పోకుండా వాళ్ళని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది చెప్పడానికి నువ్వెవరు? చెప్పాల్సిన వాళ్ళు చెప్పనివ్వు. చెప్పడానికి ఏం లేదు, తీసుకుపోరా. అత్తయ్య, ఈ రోజు కాకపోతే రేపు మీరాకు తాళి కట్టాల్సింది నేనే, గుర్తుపెట్టుకో. పో ఇక్కడి నుంచి. అటువైపు యాదవా, రావే. ఒక నిమిషం వెయిట్ చేయి, ఇప్పుడే వస్తాను. సమస్య ఏంటి? సార్ క్షమించండి, కొద్ది రోజుల క్రితమే వీళ్ళ నాన్నగారు చనిపోయారు. అందుకనే తప్పుగా అనుకోకండి. షూటింగ్ వాళ్ళు వస్తే మనకి యాక్ట్ చేయడానికి రోల్ దొరుకుతుంది గురువా. ఇలా చూడు జబ్బర్, దానికంటే పెద్ద రోల్ యాక్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ఈయన చెప్పారని ఇక్కడికి వచ్చాము, వద్దంటే వదిలేయండి. చూడండి, దీనికంటే మంచి నేను చూపిస్తాను. వస్తాను. సార్ సార్ సార్, నాకు ఏదైనా ఒక రోల్ ఇవ్వండి సార్. అత్తయ్యని ఆడపిల్లల్ని నీ గుప్పెట్లో పెట్టుకున్నావు కదా, ఏదో ఒక రోజు ఉందిరా నీకు. నువ్వు ఆశపడ్డట్టే చేద్దాం. కాసేపు ఆగు, సరేనా? సరే సార్. మీరు వెళ్ళి కూర్చోండి, నేను వాళ్ళని తీసుకొస్తాను. అమ్మా, హే, బట్టల్ని సరిగా ఆరేవే. ఇక్కడున్నారా? నేను అటువైపు చూస్తున్నాను. వెళ్ళిన విషయం ఏమైంది? ఇదిగోండి, ఇవి ఇంటి కాగితాలు. ఇవి మాస్టర్ గారు సంతకం పెట్టిన కాగితాలు. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇలా చూడవే, మన ఇంటి కాగితాలు మన చేతికొచ్చాయి.
నేనిచ్చిన మాటని కాపాడుకున్నాను. అందరూ సంతోషంగా ఉంటే నాకు చాలా ఇష్టం. మీరిక జార్జికి భయపడకండి. ఇక మోహన్ కృష్ణ అప్పు తీరిపోతే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మీకు సంతోషమే కదా? నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మాధవ. అయితే ఇంకొక సంతోషమైన విషయం ఉంది. అదేంటి? మీరొకసారి అటువైపు రండి. భగవంతుడా, ఇదిగో వచ్చేస్తున్నారు. ఏదైనా చెప్పారా? విషయమంతా వాళ్ళొచ్చినప్పుడు మీరే చెప్పేయండి, సరేనా? మాస్టర్ గారు. సరే, విషయం ఏంటో చెప్పవయ్యా. వీరయ్య సారు ఈ మాధవ వచ్చి బాలకృష్ణ వాళ్ళ నాన్న గురించి అంతా చెప్పారు. మీకిష్టమైతే మాస్టర్ గారు చనిపోకముందు ఒప్పుకున్న పెళ్లి ఇప్పుడు జరిపించొచ్చు. మేమది ఒప్పుకోకపోతే మీరా? మీరు విషయంలో జోక్యం చేసుకోకండి. ఇది నానాశపడ్డ విషయమే కదమ్మా. వద్దు. నాన్నగారు చనిపోయారని తెలిసిన వెంటనే కనీసం ఇటు వైపు కూడా రాలేదు వాళ్ళు. అది ఆ రోజు వాళ్ళకేదో తర్వాత కూడా రోజులున్నాయి కదా. అంటే అది ఇప్పుడేం అవసరం లేదు. అప్పుతో చనిపోయిన ఒకరి కూతుర్ని పెళ్లి చేసుకుంటే బాధ్యత మీద పడుతుందని భయపడ్డారు. ఇప్పుడేమో కట్నం దొరుకుతుందని తెలిసిన వెంటనే కబురు పెట్టారా? మీరా, నువ్వు తొందరపడి ఏం మాట్లాడద్దు. ఇలా జరిగినందుకు వాళ్ళు క్షమాపణ అడిగారు. జాతకాలన్నీ సరిగ్గా కలిశాయి కదమ్మా. ముందు కావాల్సింది ఒక మంచితనం, జాతకం కలవడం కాదు. అమ్మా, మీరే అర్థమయ్యేలా చెప్పండి. అర్థమయ్యేలా చెప్పింది చాలు. ముందే ఇక్కడి నుంచి పంపించేయండి. సంతోషమైన విషయమని ఇక్కడి దాకా వచ్చాను. రా. నా అప్పుని ఎల్లుండి తీర్చేస్తాలే. నీ మాటలు నీ దగ్గరే ఉంచుకోలే. ఇప్పుడు నీ ఆటోని జార్జ్ తీసుకెళ్లిపోతున్నాడు. అర్థమైందా జబ్బారు? అనయ్య, అలా చేయకండి. అమ్మ హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది. అల్లా మీదట్టు నేను ఎల్లుండి ఇచ్చేస్తాను. ఇస్తావు కదా? ఇస్తాను. నీ సినిమా జీప్ ఎక్కడా? అది షూటింగ్ వాళ్ళకి రెంట్కిచ్చానులే. అదే రాజమౌళికి. అది సరే గాని 5:30కి వచ్చే బండి వచ్చిందా? మీరాకి ఒక విషయం చెప్పాలి. దానికెందుకు బస్ కోసం వెయిట్ చేయడం? ఇంటికెళ్ళి మాట్లాడొచ్చు కదా. అదెలా కుదురుతుంది? అక్కడ కూడా అడ్డంగా నిలబడతాడు కదా. వాళ్ళు నాకు ఇవ్వాల్సిన 5,000 రూపాయల అప్పు కూడా ఇచ్చేశారు. ఇంకే కారణంతో వెళ్ళగలను? 5,000 రూపాయలేనా? నీ మాట నమ్మి నేను ఇంకా 2-3 లక్షలేమో అనుకున్నాను. మోసం చేద్దాం అనుకున్నా. కానీ మా బిచ్చగాడు మావయ్య చనిపోవడానికి ముందు ఇవ్వాల్సింది తీసుకోవాల్సింది డైరీలో రాసి పెట్టిపోతాడని నాకేం తెలుసు. మీ లెక్కలు కూడా సెటిల్ చేశారని విన్నాను. నిజమేనా? చేశారు. డబ్బులిస్తామని ఒక వారం గడువు పెట్టాక ఆ ఇల్లు పొలం నా చేతికొస్తాయనుకున్నాను. కానీ ఆ మాధవ వడ్డీతో పాటు ఇచ్చేసి మొత్తం సెటిల్ చేస్తాడు. దిగండి, దిగాలి, త్వరగా దిగాలమ్మా, దిగాలి. దిగమ్మా, దిగు. రైట్. పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చిన బ్రోకర్ని పంపించేసావంటగా. దానికి కంగ్రాట్స్ చెప్దామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇలా తొందరపడితే ఎలా? నువ్వేం దిగులు పడకు. నాకు త్వరలోనే డైవర్స్ వస్తాయి. అయినా తను నాకు తగిన అమ్మాయి కాదు. చదువు లేని ఒక దద్దమ్మ. మీరా ఉన్నప్పుడు చూడు, ఆశలన్నీ నీ మనసులోనే ఉంచుకో. ఇక్కడేంటి సమస్య? మాకు చాలా సమస్యలుంటాయి. నువ్వెవరు? మీరా, నువ్వెళ్ళు. నువ్వెవరు? తన బాడీ గడివా? నువ్వే ఓవర్ స్మార్ట్ అవ్వక్కర్లేదు. ఇదేమి నీ ఊరు కాదు. ఇవ్వాల్సిన వాడిని ఇచ్చేసావుగా. ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చుగా మాధవ్ గారు. ఎందుకెళ్తాడు? బంగారు గుడ్డు పెట్టే బాతే కదా. అమ్మకే కూతురికి దొరికింది. ఊరికే అలాగే వదిలేస్తారా? రే, వాణ్ణి పట్టుకొని చంపేయండిరా. ఓరి దేవుడా, ఈయన గురువు దగ్గర తిన్న దెబ్బలే నాకింకా నొప్పులు తగ్గలేదు.
ఇక తల్లి కూతుళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడామంటే పేదవాళ్ళిచ్చే వడ్డీతో తిని బతికే నీ శరీరాన్ని 6 అడుగుల గొయ్యి తీసి పాతి పెట్టేస్తాను. అర్థమైందా జార్జ్? నేనెప్పుడు వెళ్లాలనే నిర్ణయం నా చేతుల్లోనే ఉంటుంది. ఇంకెప్పుడైనా తనతో తప్పుగా మాట్లాడటం, వెనకాలే తిరగటం చేశావనుకో. లేదు లేదు, ఇక నేను వెళ్ళిపోతాను. అందరూ విరక్కొట్టేసి అలాగే వెళ్ళిపోతారు. కానీ నా వల్ల మీకేమైనా నష్టం జరిగితే దాన్ని నేను తీర్చే వెళ్తాను. ఏడవకు మీరా, కొంచెం ప్రశాంతంగా ఉండు. అదిగో వస్తున్నారు. నువ్విప్పుడు అక్కడికెళ్ళొద్దు చెప్తున్నాను. చెయ్యొద్దులమ్మా. సంతోషంగా ఉందా ఇప్పుడు? ఇన్ని రోజులు డబ్బు కోసం కష్టపడుతున్నామనే పేరు మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు లేకుండా పోయింది మాకుండే మర్యాద. మీరా, నేను ఏం మాట్లాడుకో. వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేంటి? మాకివ్వాల్సిన డబ్బు మీరిచ్చేశారు కదా, ఇంకా ఎందుకని మా పరువు తీయడానికి మీరు ఇక్కడే ఉన్నారు? ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. అమ్మా, నేను మాకున్న ఈ కాస్త ప్రశాంతతని చెడగొట్టకు మాధవా. ఎక్కడున్నాడు తను? ఇంకా లేవలేదు. మిమ్మల్ని కలవటానికి నేనక్కడికి వద్దాం అనుకున్నాను. నిన్న తెలుసు, గుళ్ళో తిరణాలకి మనుషుల్ని ఏర్పాటు చేయడంలో ఆలస్యం అయిపోయింది. అప్పుడే విషయం తెలిసింది. జంక్షన్లో జార్జ్తో గొడవ అయ్యాక పోలీసులు కూడా అక్కడికి వచ్చారని తెలిసింది. ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పాను నేను. లేవనివ్వండి, ఏం చెప్తారో చూద్దాం. తెలుసుకోవడానికి ఏమీ లేదు. ఇంకా తను ఇక్కడ ఉండడం అసలు మంచిది కాదు. నేనే చెప్తానుండి ఆయనతో. బాబూ, తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టున్నాడు. ఏంటది? లెటరు. లెటరా? ఏది చదువు. వెళ్ళిపోతున్నాను. ఇప్పటి వరకు తెలిసి నేనెవరికి ద్రోహం చేయలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని నా కుటుంబంలాగే చూశాను. మీకు మంచి జరగాలని నేనెప్పుడూ అనుకునేవాణ్ణి. అనవసరంగా నేను ఎక్కువ అధికారం తీసుకునుంటే మీరు నన్ను క్షమించాలి. నేనెప్పటికీ మీ మంచే కోరుకుంటాను. ఇట్లు నందిలడిత మాధవ. తను నందిలడిత మాధవ అని చెప్తున్నాడేంటి? ఏదైతే ఏంటి, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు కదా, మంచిదే. ఎవరు మాస్టారు? ఇతను పరమేశ్వర్ వాళ్ళ కొడుకు. ఇందాక జంక్షన్లో బండి ఆపి అడ్రస్ అడుగుతుంటే నేను చూశాను. పక్కూళ్ళ మాస్టర్ గారి ఫ్రెండ్ పరమేశ్వరరావు ఉన్నాడు కదా, ఆయన చనిపోయారట. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. నా పేరు గణేష్. లోపలికొచ్చి కూర్చో బాబు. లోపలికి రండి. మాస్టర్ గారిని చాలాసార్లు చూశాను. మాస్టర్ గారు ఎందుకొచ్చారో ఒకసారి అడగండి. మీరు దేనికి భయపడకండి. వచ్చిన విషయం ఏంటో చెప్పి వెళ్ళిపోతాను. మాస్టర్ గారికి ఇచ్చిన మాట కాపాడలేకపోతూ మన వల్ల మాస్టర్ గారి అమ్మాయి పెళ్లి ఆగిపోతుందన్న బాధతో మా నాన్న ప్రాణాలు వదిలేశారు. నేను చెప్పింది అర్థమైందమ్మా? లేదంటే? బాగా అర్థమైంది బాబు. మాస్టర్ గారు చనిపోయిన విషయం నాకు చాలా లేటుగా తెలిసింది. మీ నాన్న చనిపోయిన విషయం ఈయనకి చాలా కాలం తర్వాత తెలిసింది. అంతా అర్థమవుతుంది మాస్టర్. ఎవరి సంగతి ఎలాగున్నా మాస్టర్ గారికి మాత్రం డబ్బు తిరిగమని మా అమ్మ నాతో చెప్పారు. అమ్మకి ఒంట్లో బాగలేదు, లేదంటే తప్పకుండా నాతో పాటు వచ్చేవారు. మా నాన్న మాస్టర్ గారికి ఇవ్వాల్సిన డబ్బు ఇందులో ఉంది. తీసుకోండమ్మా. మాస్టర్, ఇదేమైనా మాధవ్ గురించి నేను అడిగాను. ఇతనికి తన గురించి తెలియదట. అవును, వచ్చేదారిలో ఈయన కూడా నన్ను అడిగారు.
కానీ మాధవ్ ఎవరో నాకు తెలీదు. మేము డబ్బేమీ అతనికి ఇవ్వలేదు. ఈ డబ్బు మీకు చెందాల్సిన డబ్బు. అయ్యో, దయచేసి తీసుకోండి. తీసుకోండమ్మా, పట్టుకోండి. అమ్మే ఫోన్ చేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ. హలో. నాకేమీ అర్థం కావటం లేదు. ఎటువంటి బంధం లేకుండా మాధవ్ వచ్చి మనకెందుకు సాయం చేయాలి? మన మాస్టర్ గారికి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా? లేదు, ఆ ఊళ్ళో నాన్నకి వేరెవరితోనూ డబ్బు డీలింగ్ లేదు. అది నాకు బాగా తెలుసు. భగవంతుడా, నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. మీరు ధైర్యంగా ఉండండి. ఏం చేయాలో మనం ఆలోచిద్దాం. అలాగే అమ్మా. మీరా పెళ్లికి మిమ్మల్ని అందరినీ వచ్చి చూడమని నాన్న చెప్పారంట. అలా అని అమ్మ చెప్పారు. రాసి పెట్టలేదు. మనం మాత్రం ఏం చేస్తాం? అంతా భగవంతుడి దయ. పెళ్లికి తప్పకుండా పిలవమని చెప్పారు. డబ్బులు ఇవ్వడం లేట్ అయినందుకు క్షమించమని చెప్పారు. అయితే నేను వెళ్ళొస్తాను. నేనిచ్చిన మాటను కాపాడుకున్నాను. అందరూ సంతోషంగా ఉంటే నాకు చాలా ఇష్టం. మీరిక జార్జికి భయపడకండి. మాస్టర్ గారు నాకు నాన్న లాంటివారు. మరి ఆయన కుటుంబం అంటే నా కుటుంబంలానే చూసుకోవాలిగా. నాన్న మీద అంత ప్రేమ ఉంటే త్వరగా డబ్బు అరేంజ్ చేసే పని చూడండి. మీరా, నేను ఏం మాట్లాడుకో. వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేంటి? మాకు ఇవ్వాల్సిన డబ్బు మీరు ఇచ్చేశారు కదా. ఇంకా ఎందుకని మా పరువు తీయడానికి మీరు ఇక్కడే ఉన్నారు? ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు అందరికీ ప్రశాంతంగా ఉందా? ఆ రోజే అనే చెప్పారు కదా వాళ్ళు ఇలాగే మోసం చేస్తారని. అప్పుడెవరికీ నమ్మకం రాలేదు కదా. ఇప్పుడేమైంది? మమ్మల్ని నమ్మించి వాళ్ళు ఇలా మోసం చేస్తారనుకోలేదు. మేమెవరం ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. మీ మొహం చూడ్డానికి ధైర్యం లేక ఇక్కడికి రాకుండా ఉన్నాము. మాధవే ఇక్కడ ఉండుంటే ఇలా జరుగుండేది కాదు. మెడపట్టి గంటారు కదా అందరూ కలిసి. మాస్టర్ని కూడా నేను అడుగుతాను. అన్నయ్య ఎక్కడున్నారన్నది ఆయనకి బాగా తెలిసుంటుంది. అమ్మా, మిమ్మల్ని చూడడానికి ఎవరో వచ్చారమ్మా. ఎవర్రా? ఎవరో తెలీదమ్మా. నమస్కారం. ఎవరు మీరు? నా పేరు వీరయ్య. తను మీరా. మేము పిఠాపురం నుంచి వస్తున్నాం. కూర్చోండి. ఎందుకొచ్చారో తెలుసుకోవచ్చా? ఇవి మీ అబ్బాయి మాధవకి చెందాల్సిన డబ్బులు. అదైనా మాకిచ్చి వెళ్లారు. మాధవ్ అన్నయ్య ఇక్కడ లేరు. ఆయన పల్నాడుకి వెళ్లారు. ఇప్పటి వరకు ఆయన తిరిగి రానేలేదు. మేము అక్కడికి వెళ్ళి కనుక్కునే ఇక్కడికి వచ్చాం. మాకీ అడ్రస్ అక్కడ ఒక లాడ్జిలో దొరికింది. ఆయన మీకెలా తెలుసు? నా బిడ్డ తిరిగొస్తాడో లేదో నాకు తెలీదు. వాణ్ణి చూసి కళ్ళు ముద్దాం అనుకుంటున్నాను. ఒకసారి మాధవ్ని తీసుకొస్తారా? ఏంటమ్మా మీరా, ఏమైంది? నువ్వెక్కడికి వెళ్తున్నావమ్మా? ఆగు మీరా. ఏమండి? ఏమండి? నాకు బాగా తెలుసు దేవుడు నన్ను బాధ పెట్టడు అని. నేను వద్దు, మీరికేమీ మాట్లాడొద్దు. నాకు అన్ని విషయాలు తెలుసు. అది మిమ్మల్ని బాధ పెట్టాను. నేను తప్పు చేశాను. నన్ను క్షమించండి. మీరు ఊరికి తిరిగి రావాలి. వద్దు మీరా, వద్దు. నేనిక్కడ సంతోషంగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? ఈ మూగజీవులకి మాధవుడి ప్రేమంటే ఏంటో బాగా తెలుసు. నేను నవ్వితే అవి దూకుతాయి, ఏడిస్తే అవి నా దగ్గరకొచ్చి ఓదార్చడానికి ప్రయత్నిస్తాయి. ఇవర్థం చేసుకున్నట్టుగా వేరెవరూ నన్ను అర్థం చేసుకోలేదు. వీటిని వదిలేసి నేనెక్కడికి రాను. మీ అమ్మ చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను. తెలియకుండా చెప్పిన ఒక మాట వల్ల బాధపడుతూ ఒక బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు అక్కడ ఒక అమ్మ. మిమ్మల్ని క్షమాపణ అడగడానికి.
ఈ అమ్మని క్షమించు బాబు. అందరూ కలిసి నీ మీద అలా అరుస్తూ ఉంటే తట్టుకోలేక బాధతో అలా మాట్లాడాను. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు. కృతజ్ఞతలు దేవుడికే చెప్పాలమ్మా. అవును, తను మాకు కనిపిస్తాడనుకోలేదు. ఆ దేవుడే మాకు దారి చూపించాడు. అన్నయ్య, చదువుందన్న ధైర్యంతో మేమేదేదో చేశాము. అరే అదేం పర్వాలేదురా. ఇంతకు ముందులాగా మీరే అంత బాధ్యత తీసుకోవాలి. అయ్యో అదేం అవసరం లేదురా, అంతా మీరే చూసుకోండి చాలు. నేను నాకు కావాల్సిందల్లా తీసుకున్నానుగా. బావా, అప్పుడేదో తెలియక నేను తప్పుగా మాట్లాడాను. మనసులో ఏం పెట్టుకోకండి. నాకెవరి మీద ఎటువంటి కోపం లేదు. మీరా వచ్చి చెప్పినప్పుడు అమ్మని చూడాలని నేను చాలా ఆశపడ్డాను. వచ్చాను, చూసేశాను. నా మనసులో ఒక చిన్న బాధ ఉండేది, అది తీరి ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. సరేనమ్మా, ఇక నేను బయలుదేరతాను. మాధవా, నువ్వు వచ్చావని తెలిసి వీళ్ళందరూ నేను చూడ్డానికి వచ్చారు. మాధవనయ్య ఊరి నుంచి వెళ్ళిపోతున్నానంటున్నారు. వెళ్తున్నాడా? ఎక్కడికి? మా వల్ల నువ్వు అప్పులు పాలయ్యావంటే దేన్నమ్మైనా మేము ఆ అప్పుల్ని తీర్చేస్తాం. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. నువ్వు వర్షం లాంటివాడు మాధవ. నువ్వు వెళ్తే ఇక్కడున్న మట్టి తట్టుకోలేదు. వెళ్ళకూడదు మాధవ, వెళ్ళకూడదు. లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే బ్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే ధనువున్ దస్సెన్ శ్రమంబయ్యడిన్